హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే తలలతో పాటు మన హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, పరలోకమందున మా తండ్రి, మా మధ్యలో మీరు ఆత్మగా సంచరిస్తున్న మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో పునరుద్ధరణ దినములో మేము స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చి ఉన్నారు. అయ్యా, మేము ప్రభా ఎందుకు పనికిరాని వారమే ప్రభా, అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా. తండ్రి, మరి మీరు మమ్మల్ని రక్షించారు తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభా మీ బిడ్డలుగా మీరు చేసుకున్నారు. అయ్యా, మీకు స్తోత్రాలు. కనుక మీ కృపను బట్టి ప్రభా మేము మీ సన్నిధిలో నిలబడి మీ స్తుతించుటకు ఇచ్చిన ఒక ఆధిక్యతను కలిగి ఉన్నాం తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మేము స్తుతించి ఉన్నాం, ఆరాధించినాం. ముఖ్యంగా మీకు వాక్యమును ప్రభా మేము ధ్యానించాలని ఇష్టపడుతూ ఉన్నాం. మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మీ మాట మాకు బలమై ఉన్నది, మీ మాట మాకు శక్తి అయి ఉన్నది, మీ మాట మాకు జీవమై ఉన్నది, మీ మాట మాకు నిత్య జీవమై ఉన్నది తండ్రి, మీకు స్తోత్రాలు. కనుక ప్రభా మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉన్నాం తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం ప్రభా. మీరు మాత్రమే హెచ్చించబడాలి నాయన తండ్రి. మా జీవితంలో మీరు మాత్రమే హెచ్చించబడాలి, మా జీవితం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందాలి ప్రభా. అయ్యా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటను సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన దగ్గరకు తీసుకుని రాక ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యొర్దానునకు అవతల నుండి బహు జనసమూహములను ఆయన వెంబడించను. దేవుడు తన మాటలో దీవించును గాక. యోహాను సువార్త 17వ అధ్యాయము మరొక వాక్య భాగము. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం. దయగల మా ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా నిత్యము ప్రేమిస్తున్న మా ప్రభువా, మమ్మల్ని ఎవరు ప్రేమించకపోయినా మీరు మమ్మల్ని నిత్యము ప్రేమిస్తూ ఉన్నారు. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు నాయన. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప మాత్రమే ఉన్నాం.
మీరు మా మీద చూపించిన అద్భుతమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎంచి చూస్తే ప్రభా మేము ఎందుకు పనికిరాని వారం ప్రభా. మా పనులు మా క్రియలు ఎందుకు పనికిరావు. అయినప్పటికీ మీరు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీరు మా మీద కృప చూపించి మీకు వాక్యం మాకు ఇచ్చారు ప్రభా. కాలాలు మాకు ఇచ్చారు, వర్తమానం మాకు ఇచ్చారు, ప్రవక్తలు మాకు ఇచ్చారు తండ్రి. సమస్తము మాకు బయలుపరిచారు అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా చదువున వాక్య భాగాలను దీవించండి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి ప్రభా. మరి అల్పుడను ప్రభా, బాలిహీనుడను, ఎందుకు పనికిరాని వాడను ప్రభా. నన్ను మీకు సులువ సాటున మరుగు చేయండి ప్రభా. నాలో ఉన్న జ్ఞానమంతా మీరు తీసివేయండి. ఎందుకంటే నా జ్ఞానం ఎందుకు పనికిరాదు నాయన ప్రభా. పరలోక జ్ఞానం చేత మమ్మల్ని అందరూ నింపండి. ఎందుకంటే ప్రభా మీ జ్ఞానమే మాకు కావాలి నాయన. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మీకు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మరి నన్ను అభిషేకించండి నాయన ప్రభా. మరి నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి బిడ్డ మీద కూడా మీకు ఆత్మను కుమ్మరించండి. దుష్ట శక్తులు, దురాత్మలు ఏమాత్రము తండ్రి ప్రభా ఇక్కడ పని చేయకుండా గాక తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నన్ను మీ స్వాధీనం తెలుసుకునండి. మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి ప్రభా. మమ్మల్ని సరియైన రీతిగా నడిపించండి. ఏ గడిలో మనం జీవిస్తున్నామో ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించమని కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మరొకసారి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారందరినీ ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ముఖ్యంగా ఈ సమయంలో మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్న శుభములు కలుగుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనమందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రియులారా. దేవుని ప్రభుతో ఒక మాట అన్నారు, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు వినగలిగినంత దేవుని మాటలు వినండి అన్నాడు ఆయన. అంటున్నారా? దేవుని దగ్గరగా మీరు వచ్చి దేవుని మాటలు వినండి. ఆమేన్. వింటున్నారా? ఇటు చూడండి. నిజంగా మీరు దేవుని మాటలు వింటున్నారా? ఆయన అన్నాడు, మీరు దగ్గరగా దేవునికి దగ్గరగా వచ్చి దేవుని మాటలు వినండి. దాన్ని హృదయపూర్వకంగా వినండి. హృదయపూర్వకంగా దేవుని మాటను నమ్మండి. ఆమేన్. మీద కాదండి, హృదయపూర్వకంగా మీరు దేవుని మాటను నమ్మండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే వ్యక్తిని మీరు చూడకండి, ఇక్కడ మాట్లాడే సేవకుని మీరు చూడకండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని నమ్మండి. ఆమేన్. ఎందుకంటే ఎప్పుడైతే మనము అటువంటి ఉద్దేశం కలిగి ఉంటామో నిజంగా దేవుడే మాట్లాడని నమ్ముతాం. ఆమేన్. అంటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యంగా ఈ మాటలు మీరు పట్టుకోండి. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని ఆత్మను దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద నుంచి తీసివేయడు ఆయన. వింటున్నారా? దేవుని ఆత్మ ఎప్పుడు భూమి మీదనే ఉంటుంది. ఎంతమంది ఆమె చెప్తారు? మీరు ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. దయచేసి మీరు ఇక్కడ ఉండండి. అందుకని దేవుని పోతున్న మాట చెప్పాను, మీరు దేవుని దగ్గరగా వినండి అన్నాడు ఆయన. మీ మనసుకు పెట్టండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని ఆత్మను దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద నుంచి తీసివేయడు ఆయన. వింటున్నారా? కానీ మనుషులను తీసేస్తాడు ఆయన. కానీ ఆత్మ అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. బాప్తిస్మమిచ్చే యోహాను కాలంలో బాప్తిస్మమిచ్చే యోహాను తీసేసాడు, కానీ ఆత్మ మాత్రం ఇక్కడే ఉంది.
బాప్తిసం ఇచ్చే యోహాను ఆత్మ ఎక్కడ ఉంది? తర్వాత ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? బాప్తిసం ఇచ్చే యోహాను తర్వాత ఎవరు వచ్చారు? నిజమేనా? చివరిలో అదే ఆత్మ ఇక్కడే ఉంది. అట్లా అనుకుంటే పిల్లరా, ఏలియా తర్వాత కొనిపోబడ్డాడు. తర్వాత అదే ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. అదే ఆత్మ బాప్తిసం ఇచ్చే యోహాను మీదకి వచ్చింది. అదే ఆత్మ చివరి కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త మీదికి వచ్చింది, ప్రవక్తలకు వచ్చింది. ఆయనే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఎంతమంది ఆమె చెప్తారు? చేతులు అందరూ కూడా హల్లెలూయా. ఆయనే చివరి కాల ప్రవక్త అయి ఉన్నాడు. అది బైబిల్ ప్రకారము ప్రతి కాలం ఒకడే ప్రవక్త ఉంటాడు. ఆమేన్. వింటున్నారా? కనుక ఆ కాలపు ప్రవక్తలో ఉండి మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. నాకు వినబడుతున్న మీ స్వరాలు దేవుడు ఎప్పుడు కూడా మీ ఆమెను కోరుతాడు. ఆయన హల్లెలూయా కోరుతాడు, స్తోత్రం కోరుతాడు. తను ఎవరైతే స్తుతిస్తారో వారంటే ఆయనకు చాలా ఇష్టము. మౌనంగా ఉండేవారు దేవునికి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం చెప్పేటోళ్ళు కావాలా, స్తుతించేటోళ్ళు కావాలా, ఆరాధించేటోళ్ళు కావాలి, హల్లెలూయా చెప్పేటోళ్ళు కావాలి, ఆమేన్ చెప్పేటోళ్ళు కావాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ఆమేన్ అని చెప్పేవాడు కావాలి. ఎందుకు ఆమేన్ అని వారు చెప్తారంటే ఆయన ఆత్మ వారి లోపల ఉన్నది కనుక వారు ఆమేన్ అని చెప్తారు. హల్లెలూయా. చూడండి, కనుక ప్రియులారా చూడండి, అందుకని దేవుని ఆత్మ ఎప్పుడు భూమి మీదనే ఉంటుంది. ఎటున్నారా? ఆమేన్. గమనించండి. హల్లెలూయా. మనిషిని మాత్రమే తీసుకుంటాడు, కానీ ఆత్మ ఇలాగనే ఉంటుంది. మీకు తెలుసా, యేసు ప్రభు వారు మరి శిష్యులతో ఆయన చివరి మాట చెప్పారు ఆయన ఆహారం అయిపోతున్నప్పుడు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆత్మను ఆయన పంపించాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపుతానన్నాడు ఆయన. ఆమేన్. సదాకాలం నేను మీతో ఉంటాను, సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పాడు ఆయన. అందుకని ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, కనుక ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మను కలిగిన వారు ఆత్మతో దేవుని ఆరాధిస్తారు. ఆమేన్. చూడండి, గమనించండి. అట్లాగే పిల్లరా, అదే ఆత్మ మీరు గమనించండి. అపోస్తలుల దినాల్లో, ఆది అపోస్తలుల దినాల్లో అదే ఆత్మ ఎవరైతే మేడ గదిలో కూడుకొని ఉన్నారో, ఎవరైతే ఆయన ఆత్మ కావాలని కోరుకున్నారో అదే ఆత్మ వారి మీదికి దిగి వచ్చి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అదే ఆత్మ ఈ చివరి దినాల్లో పనిచేస్తూ ఉన్నది. ఆమేన్ చెప్తారా? అందుకే నేను అన్నాడు, ఎల్లప్పుడూ నేను మీతోనే ఉంటాను, సదాకాలం మీతోనే ఉంటాను, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని ఆయన చెప్పాడు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. అందుకనే చివరి కాలంలో ఏముంది? మలాకి 4వ అధ్యాయంలో తండ్రుల పిల్లల తట్టును పిల్లల హృదయములను, అది ఈ కాలమే కదా. నిజమేనా? పిల్లల హృదయములు తండ్రుల తట్టును తిప్పే కాలం ఇది. అపోస్తలుల కాలంలో జరిగినటువంటి అదే అద్భుత కార్యాలు, యేసు ప్రభు కాలంలో జరిగిన అదే అద్భుత కార్యాలు ఈ కాలంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇదే ఆఖరి కాలమై ఉన్నది, ఇదే ముగింపు కాలమై ఉన్నది, ఇదే యుగ సమాప్తి కాలమై ఉన్నది, ఇదే యుగ సమాప్తి. హల్లెలూయా. ఆయన అన్నాడు, యుగాంతం వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడు ఆయన. అది ఈ కాలమే. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. చూడండి, అయితే ఎవరైతే మరి దేవునికి తమ హృదయాన్ని ఇచ్చేదానికి అనుమతి ఇస్తారో వారి హృదయాల్లో దేవుడు ఎప్పుడూ ఉంటాడు.
అర్థమవుతుందా? ఎవరైతే అనుమతి దేవునికి ఇస్తారో, దేవా నా హృదయంలో మీరు ఉండండి నాయన అని ఎవరైతే హృదయాన్ని ఆయనకి ఇచ్చేస్తారో అటువంటి వారి హృదయాల్లో దేవుడు ఎప్పుడూ నివసిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కానీ చూడండి, అయితే హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటే కార్యాలు ఏం జరుగుతాయంటే నీ కార్యాలు జరగవు, కానీ దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే నువ్వు ఆయన్ని ఏం చేసినావు? దేవుణ్ణి ఆత్మగా ఆహ్వానించుకున్నావు. దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు కార్యాలు ఏముంటాయి? ఏ కార్యాలు జరుగుతాయి? నీ హృదయంలో ఇంకెవరు లేరు, దేవుడే ఉన్నాడు. దేవుడు ఉంటే నీ కార్యాలు ఏం కార్యాలు ఉంటాయి అంటే దేవుని కార్యాలు ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, అందుకనే ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారి దగ్గర వారికి దేవుడు మంచి వాక్యంతో మాట్లాడతారు. అంటే అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడతాడు. వారి హృదయాలను దేవుడు కదిలిస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? మీకు తెలుసు కదండి, ఆకలి ఎట్లుంటుందంటే, ఆకలి అయితేనే వారు తహతహలాడతారు భోజనం చేయాలని. నేను ఆకలి అవుతుందండి, నేను తొందరగా తినాలని. ఎట్లా ఉంటుందంటే దాన్ని అట్లా తహతహలాడతారు, తొందర తినాలని ఉంటుంది. అట్లాగే వాక్యం కోసం ఎవరైతే తహతహలాడతారో వారికి దేవుడు మంచి భోజనాన్ని ఇస్తాడు, మంచి వాక్యాన్ని ఇస్తాడు. వారు సంపూర్ణంగా భుజించే ఆహారం ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఎట్టున్నారా? దేవుణ్ణి మీరు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు స్వస్థపరిచేవాడని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఉన్నవారు హల్లెలూయా. లేదండి, ఇప్పుడు కాదు కదండి, యేసు ప్రభువు కాలంలో ఆయన స్వస్థపరిచాడు అని మీరు నమ్ముతున్నారా? లేకపోతే ఇప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు నమ్ముతారా? బైబిల్ చెప్తున్నది ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నది. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు కాలంలో ఆయన అద్భుతాలు చేశాడు. అప్పుడు మాత్రమే కాదు, ప్రతి కాలంలో కూడా ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మారని దేవుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న దేవుడు ఆయన. ఆయన శక్తి మారలేదు. నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగకుండా పోతుందని అర్థం ఏంటంటే నీకు దేవుని యందు విశ్వాసం లేదు. అవునండి, నీకు విశ్వాసం లేదు, అందుకని కార్యం జరగట్లేదు. దేవుని కార్యం జరగాలంటే విశ్వాసం కావాలి. అది మామూలు విశ్వాసం కాదు. పర్ఫెక్ట్ ఫెయిత్ అంటే పరిపూర్ణ విశ్వాసం కావాలా. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటావో దేవుడు కార్యం చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతమైన కార్యం చేయాలంటే దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలా. అప్పుడు ఒక వ్యక్తి మీద ఆధారపడవు, కేవలం దేవుని మీదనే ఆధారపడతావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీరు అంగీకరిస్తున్నారా దేవుణ్ణి? నా దేవుడు మారని వాడండి, ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని మీరు అంగీకరిస్తున్నారా? మీరు అంగీకరించినట్లయితే ఒక అద్భుత కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్. నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేస్తాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుణ్ణి మీరు మీదిగా నమ్మకండి, పరిపూర్ణ హృదయంతో నమ్మండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చదువుకున్న వాక్య భాగాలు 2 వాక్య భాగాలు చదువుకున్నాం. మత్తయి గ్రంథములో నుండి, తర్వాత యోహాను సువార్తలో నుండి ఒక వాక్యం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. గడియ వచ్చి ఉన్నది అనే సబ్జెక్టు, ఆ టాపిక్ నేను మీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. ద అవర్ ఈజ్ కమ్, ద హవర్ ఈజ్ కమ్ అంటే గడియ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
గడియ వచ్చి ఉన్నది. ఏ గడియలో నువ్వు జీవిస్తున్నావు అనే సంగతిని నువ్వు గుర్తించాలనే సంగతి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ 17వ అధ్యాయంలో ఏముందండి? యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆ మాట చదవండి. యోహాను సువార్త 17:1. యేసు ఆ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఎంతమంది వింటున్నారు? ఆమేన్. మీకు తెలుసా, గడియ సమయము అనేది మనము గుర్తించాలా. ఇప్పుడు మీరు చూడండి, మామూలుగా ప్రతి దానికి ఒక సమయం ఉన్నదని ప్రసంగి అంటాడు. నిజమేనా? మీరు ప్రసంగికి గ్రంథం చదివినట్లయితే ఆయన సమయం గురించి మాట్లాడతారు. నిజమేనా? అట్లాగే మీరు చూడండి, ఒక విత్తనం మీరు వేసినప్పుడు కాలాన్ని మీరు గమనించండి. విత్తనం వేసే కాలం ఒకటి ఉంటుంది, తర్వాత విత్తనం వేసిన తర్వాత పంట కోసే కాలం ఒకటి ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే విత్తనం వేయగానే కోసే కాలం కాదు. దేవునికి స్తోత్రం. విత్తనము వేయగానే మీరు కోయరు. ఎందుకంటే అది ఎప్పుడు కోయబడుతుంది? వింటున్నారా? చెవులు గలవాడు వినుడు గాక. మీరు విత్తనం వేసి ఇప్పుడైనా కోస్తానని అక్కడికి వెళ్ళవు. విత్తనం వేసిన తర్వాత దానికి ఒక సమయం ఉన్నది, విత్తనానికి ఒక సమయం ఉన్నది, విత్తనం వేసేదానికి ఒక సమయం ఉన్నది, కోత కోసేదానికి ఒక సమయం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ గడి ఏంటంటే ఇది కోసే సమయం, ఇది కోత కాలం. దేవునికి స్తోత్రం. విత్తనం వేసే కాలం కాదు. అర్థమవుతుందా? గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఏ కాలంలో ఉన్నామంటే గడియలు అంటే చూడండి, మనము విత్తనము వేసే కాలంలో లేము, కానీ ఇది కోసే కాలంలో ఉన్నాం. ఆమేన్. చూడండి, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. వింటున్నారా? ఆమేన్. అయితే మీరు గమనించండి, అయితే కోసే కాలం అంటే కోత కాలము అంటే అది సమయము సమీపించింది. కోత కోసేదానికి సమయం సమీపించింది కనుక దాన్ని ఏమంటారు? కోతకాలం అంటారు. నిజమేనా? కనుక చూడండి, గమనించండి, సమయము సమీపించింది. ప్రతి దానికి సమయము సమీపించింది. గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేనికోసం గడియ వచ్చి ఉన్నది? యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యా తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకంలోకి ఎందుకోసం వచ్చాడు? దేవుని పని జరిగించేదానికి వచ్చాడు. ఆమేన్. నిజమేనా? గడియ సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ఆ పని ఆయన జరిగించాడు. ఆమేన్. ఇంతకుముందు చెప్పాను, ఎంతమందికి ఆకలి అవుతుందో అంత ఎక్కువగా ఆహారం అనేది ఇవ్వబడుతుంది. మీరు ఆమెను ఎక్కువ చెప్తే ఇంకా ఆహారం ఎక్కువగా వస్తుంది. ఉత్తేజం కాదు, ఏం రావాలా? ఆత్మగా రావాలా. ఆమేన్ అనేది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, అయితే ఈ కోత కాలం అనేది మనం గమనించినట్లయితే ప్రియులారా, దానికి సమయం వచ్చిందని గమనించినట్లయితే అది ఏం చెప్తుందంటే, ఎప్పుడు ఈ కోత అవుతుందండి? కోత అనేది ఎప్పుడవుతుందండి? అది విత్తనంగా ఉండదు. ఆ కోత అనేది ఎప్పుడు వస్తుందంటే అది పంట పండుతుంది. నిజమేనా? అది రెడీగా ఉంటుంది, అన్ని కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం కదా. నిజమేనా? అది విత్తనంగా ఉండదు. మీకు తెలుసు కదా, విత్తనం అనేది ఇంకా విత్తనంగా ఉంటే ప్రయోజనం లేదు. నిజమేనా? వాక్యం అనేది నీ లోపలికి వస్తే అది విత్తనంగానే ఉండొద్దు. విత్తనం ఎట్లా ఉండాలి? ఎప్పుడు కూడా మీరు భూమిలో విత్తనం వేస్తే ఏమవుతుంది? అది
ఆ చెట్టు వస్తే లేదండి, నేను పెట్టి చాలా రోజులైంది, నేను విత్తనం వేసాను భూమిలో అని అంటావు. కానీ ఎందుకు వస్తలేదు? ఆ విత్తనం ఏం కావాలి? ఆ విత్తనం మురిగిపోవాలా, ఆ విత్తనం ఉబ్బిపోవాలి, ఆ విత్తనం చావాలి. తర్వాత మరి ఆ విత్తనానికి నీళ్లు కూడా అవసరం. ఆమేన్. సరే, అదేమైందంటే అది మురిగిపోయి ఉబ్బిపోయి చనిపోయి తర్వాత పగిలిపోయి అందులోనే జీవం బయటికి రావాలా. దేవునికి స్తోత్రం. నిజమేనా? అందుకనే కదండి మనము నూతన జీవం కలిగి ఉండాలంటే అర్థం ఏంది? మొట్టమొదటి నువ్వు చావాలి. ఆమేన్. నిజమేనా? అర్థమవుతుందా? నీ జీవితము చస్తే, దేవుని వాక్యము నీ లోపలికి వస్తే, నువ్వు చస్తే జీవం అనేది బయటకు వచ్చేస్తుంది, కొత్త జీవితం అనేది బయటకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి దేవుని కార్యాలు జరగాలంటే మొట్టమొదటి నువ్వేం కావాలి? నీవు చావాలి, దేవుని జీవం నీ లోపలికి రావాలి. పాత జీవితం పోవాలంటాం, కొత్తది రావాలి. నిజమేనా? పాతది అక్కడనే ఉంటే కొత్తది రాదు. ఎంతమందికి అర్థమవుతుంది? పాతది పోవాలి, కొత్తది రావాలి. అవునండి. నూతనంగా కార్యాలు జరగాలంటే పాతది అనేది అక్కడ ఉంటే రాదండి, అది పోవాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. సరే, చూడండి దేవుని బిడ్డలను గమనించండి. సమయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే గడియ వచ్చి ఉన్నదని వర్తమానమే. దేవునికి స్తోత్రం. ఈ గడియ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి మీరు, నోవహు కాలంలో ఒక గడియ వచ్చింది. దేవునికి స్తోత్రం. గడియ వచ్చింది, దేవుడు చూస్తున్నాడు, సమయాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే నోవు దినాలు కనుక మీరు బైబిల్ చూసినట్లయితే చాలా భయంకరంగా దినాలు ఉన్నాయి. వారు పాపంతో నిండిపోయి ఉన్నారు. దేవుని వాక్యం అంటే వారికి భయం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజమేనా? అయితే అక్కడ ఒక సమయము దేవుడు ఇచ్చాడు, ఒక గడి వచ్చింది. ఎందుకంటే దేవుడు చూశాడు, చూస్తే ఒక నీతిమంతుడు కనబడ్డాడు. ఆయననే ఎవరు? నోవహు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నోవహు వైపు చూశాడు. హల్లెలూయా. ఆ గడియలో చూడండి, ఆ గడి వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే నోవహును దేవుడు ఆ గడియలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమైందంటే ప్రియులారా, అక్కడ మరి ఈ నోవహును దేవుడు ఏర్పరచుకొని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నోవహును? ఆయన నోవహు అనే వ్యక్తి పేరు కలిగిన ఒక ఆయన్ని అక్కడ పంపించాడు. ఆమేన్. ఎందుకు పంపించాడు? హల్లెలూయా. నోవహు గురించి అనేక సార్లు మనం విన్నాం. ఈ వర్తమానం మనం చాలాసార్లు మనం విన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నోవహును అక్కడ పంపించారంటే ప్రియులారా, దేవుడు చేసినటువంటి ప్రతిదీ మానవుని దేవుడు చేసినప్పుడు మానవుడు దేవునికి లోబడాలి, దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు ఏ వాక్యము చెప్తున్నాడో అది వారు చేయాల్సిందే. కానీ అక్కడ ఎట్లా ఉన్నారు ప్రజలంటే ఒక పాపంతో నిండిపోయి ఉన్నారు. మీరు ఆది కాండంలో చూసినట్లు ఈ విషయాలు తెలుస్తాయి. 6వ అధ్యాయంలో చదవండి. 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయాలు చదివితే అక్కడ మానవుడు ఎట్లా జీవిస్తున్నాడో తెలుస్తుంది. దేవుడు బాధపడ్డాడు కదా, మనిషిని చేసినందుకు దేవుడు ఏడ్చాడు, బాధపడ్డాడు. ఎందుకంటే మనిషిని ఊహనే చెడ్డగా ఉంది, పాపంతో నిండిపోయి ఉన్నది. హల్లెలూయా. సమయం వచ్చింది, గడియ వచ్చింది. ఆ గడియలో దేవుడు ఏం చేస్తున్నాడు? నోవహును అక్కడికి పంపించేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అక్కడ ఎందుకు పంపించాడంటే పిల్లరా, ఆ తీర్పుకు. ఎవరైతే ఈ నోవహును మాట వినరో వారు దేనికి గురవుతారు? తీర్పుకు గురవుతారు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా.
ఎందుకంటే నోవహు కాదు, నోవహు అనే మనిషిని దేవుడు ఏర్పాటు చేసి అక్కడికి పంపించారు. ఎందుకంటే ఆయన మాటను ఆయనలో పెట్టాడు, దేవుని మాటను నోవహులో పెట్టాడు ఆయన. ఎవరైతే నోవహు మాట వింటారో, ఆయన చెప్పింది చేస్తారో, వారికి మాత్రమే రక్షణ ఉన్నది, వారికి మాత్రమే నాశనం నుంచి తప్పించబడేటువంటి సమయం వారికి వచ్చింది. దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నోహు దినాల్లో వారికి. ఏ అవకాశం ఇచ్చాడు తెలుసా? అవకాశం ఇచ్చాడు, నోహు మాట మీరు వినండి, అని చెప్పింది మీరు చేయండి, మీరు రక్షించబడతారు. ఆ గడియ అక్కడికి వచ్చి ఉన్న దేవునికి స్తోత్రం. అయితే వారు ఏం చేస్తున్నారు? నోహు మాట విన్న వాళ్ళు మాత్రమే నాశనము నుంచి తప్పించబడ్డారు. అయ్యా, మరి వినకపోతే ఏమైందంటే వారందరూ ఏం చేయబడ్డారండి? నాశనం చేయబడ్డారు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఒక గడి ఎట్లిచ్చాడు సమయం దేవుడు తెలుసా? చివరికి వారు నాశనం కాకుండా ఉండేదానికి ఏం చేశాడు దేవుడు? ఒక ఓడను తయారు చేయమన్నాడా? నిజమేనా? హల్లెలూయా. ఓడను తయారు చేయమన్నాడు. ఓడలోకి రండి, మీరు నాశనం నుంచి తప్పించబడతారు అని దేవుడు మాట్లాడారు, నోహు ద్వారా మాట్లాడారు. ఆమేన్. చూడండి, అయినప్పుడు కూడా వారు ఆయన మాట వినలేదు. ఎవరైతే ఆయన మాట విన్నారో వారు మాత్రమే నాశనం నుంచి తప్పించబడ్డారు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ నోవహు దినాలే, నోవహు దినంలో జరిగినట్టు మనుష్య కుమారుని దినాల్లో జరుగును. నిజమేనా? గట్టిగా హల్లెలూయా. స్వరం దేవునికి వినబడాలా. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. అవి ఈ దినాలే కదా, మనం నివసించే దినాలు అవి. అవునండి, ఈ దినాలే. అక్కడ ఏమైంది? ఆయన మాట ఎవరైతే వినలేదో, ఎంత దేవుడు మంచి అవకాశం ఇచ్చాడండి. మీరు రక్షించబడతారండి, మీరు హాయిగా జీవిస్తారు, మీరు నాశనం నుంచి తప్పించబడతారు, కనుక ఆయన మాట వినండి అని చెప్పాడు ఆయన. కానీ ఎవరైతే నోవహు మాట విన్నారో వారు మాత్రమే ఆ ఓడలో భద్రపరచబడ్డారు. అంత మాత్రమే కాదు, జల ప్రళయం చేత నాశనం చేయబడిన ఆ ప్రపంచం నుంచి తప్పించబడ్డారు. ఆ గడియలో దేవుని స్తోత్రం, ఆ గడియ వచ్చినప్పుడు ఆ కాలంలో ఆ కాలానికి సంబంధించినటువంటి వాక్యం ఎవరైతే విన్నారో వారు మాత్రమే ఆ గడియలో వచ్చిన నాశనం నుంచి తప్పించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. చూడండి, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎప్పుడైతే నువ్వు సద్వినియోగం చేసుకోవో, నెక్స్ట్ నీకు వచ్చేది ఏంటంటే తీర్పే, నాశనమే. దేవుడు అవకాశం ఇచ్చాడు నోవహు దినాల ప్రజలకి, అరే మీరు నాశనం కావద్దు, నా మాట వినండి అని దేవుడు నోవహు ద్వారా మాట్లాడారు. కానీ వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారండి, నిర్లక్ష్యం చేశారు. ఎవరైతే దేవుని మాట నిర్లక్ష్యం చేశారో వారందరూ నాశనమే అయిపోయినారు. చెవులు వినబడుతున్నాయా? హల్లెలూయా. అవునండి, వాక్యమును మాట, దేవుని మాట ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, పట్టించుకోరో, జీవించరో వారందరి గతి నాశనమే. అవునండి, దేవుడు మాట మారదండి. ఆ దినాల్లో చెప్పిన మాట ఆ దినాలకే సరిపోయేది కాదు, ప్రతి కాలానికి సరిపోయే మాట అది, ఈ కాలంలో సరిపోయే మాట అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మీరు గమనించండి ప్రియులారా, దేవుడు చెప్పేంత వరకు నోవహు ఏ మాట చెప్పడు. నోవహు నువ్వు పోయి ప్రజలకు చెప్పు అని ఆ మాట చెప్పేంత వరకు నోవహు ఏ మాట చెప్పలేదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుడు చెప్పాడా నోవహుతోటి నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేంత వరకు నోవహు అక్కడికి వెళ్ళలేదండి. దేవుడు చెప్పిన తర్వాతనే నోవహు మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, అర్థమవుతుందా మీకు? దేవుడు చెప్పింది నువ్వు చేయాలంటే మొట్టమొదట దేవుడు చెప్పింది నువ్వు వినాలా.
ఆమేన్. అవునండి. దేవుని బిడ్డవైతే దేవుడు చెప్పేది మొట్టమొదటి నువ్వు విను. ఎంతమంది వింటున్నారు? ఎంతమంది ఇక్కడ దేవుని బిడ్డలు? మీరు దేవుని బిడ్డలు అయితే జాగ్రత్తేనండి. దేవుడు చెప్పేది మొట్టమొదటిగా నువ్వు విను. ఆ గడియ అనేది నువ్వు తెలుసుకో. ఏ గడిలో నువ్వు జీవిస్తున్నావో తెలుసుకో. బైబిల్లో గడియలు ఉన్నాయి, కాలాలు ఉన్నాయి, వర్తమానాలు ఉన్నాయి. ఆ గడియకు సంబంధించిన వాక్యమే నువ్వు పొందుకోవాలి. గడియ వచ్చి ఉన్నది, సమయం వచ్చి ఉన్నది, అయిపోయేదాకా చూడకు. సమయం అయిపోతే ఏమవుతుందండి? అయిపోయినాక ఏం చేస్తాం? సమయం ఉన్నప్పుడే ఏం చేయాలి? దీపం ఉన్నప్పుడే మీ ఇల్లు చక్కబెట్టుకోండి. దీపం అంటే వెలుగు, వాక్యము వెలుగు. దేవుని వాక్యము మీరు పొందుకోండి అని దేవుడు చెలవిస్తున్నప్పుడే, మాట్లాడుతున్నప్పుడే అది మీరు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వారికి అవకాశం పోయిందండి. అవకాశం ఉన్నప్పుడు దాన్ని వారు వినియోగించుకోలేదు. అవకాశం ఎప్పుడైతే పోయిందో తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా కానీ ప్రయోజనం లేదు. అయ్యా, మా పాస్టర్ గారు చెప్పారు, దేవా అప్పుడు చెప్పారు, మీరు అన్ని ఆరాధనలోకి రండి అని చాలా మొత్తుకున్నాడు, పిచ్చోనిలాగా మొత్తుకున్నాడు. దేవా నేను వినలేదు, ఇప్పుడు వింటాను ప్రభువా అంటే సమయం లేదు. ఎప్పుడు వింటున్నావో అప్పుడే జాగ్రత్తగా ఉండు. అది తీసుకో, అర్థం చేసుకో. ఆ గడియకు సంబంధించిన వాక్యం నువ్వు పొందుకో అని చెప్పింది నువ్వు చేయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కరి కోసమే కాదు, ఓడనేది ఆ దినాల్లో అందరి కోసమే తయారు చేశాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. ఆ ఓడ ఒక్కరి కోసమే కాదు, అందరి కోసం తయారు చేశాడు. కానీ అందరు రాలేదు. కానీ రాని వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు ఆ గడియలో. దేవుని స్తోత్రం. ఆమేన్. మీకు తెలుసా, గమనించండి, ఎప్పుడైతే మరి ఓడలోకి ఆయన కుటుంబం మాత్రం వెళ్ళింది, తర్వాత ద్వారం మూయబడింది. ఆమేన్. వింటున్నారా? ఆ ద్వారము నోవహు మూయలేదు, ఆ ద్వారాన్ని మూసినవాడు దేవుడు. ఆమేన్. జాగ్రత్త దేవుని బిడ్డలారా వినండి. ఈ కాలంలో కూడా ఏదో నిమిషంలో ద్వారం మూయబడుతున్నది. ఆమేన్. ద్వారము మూయబడుతుంది. జాగ్రత్త. నువ్వు ఓడంటే దేనికి సాదృశ్యమై ఉన్నది? ఓడంటే దేవుని వాక్యానికి సాదృశ్యం ఉంది. ఓడంటే యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. ఎవరైతే ఆ ఓడలోకి వస్తారో, వాక్యంలోకి వస్తారో, వర్తమానంలోకి వస్తారో వారికి మాత్రమే రక్షణ. ఆ గడుగు సంబంధించిన వాక్యం ఎవరైతే కలిగి ఉంటారో, ఆ గడుగు సంబంధించినటువంటి వాక్యము వర్తమానం పొందుకుంటారో వారికి మాత్రమే రక్షణ, వారికి మాత్రమే ఏంటిది? పరలోకం. అవునండి. ఒకవేళ నువ్వు దాటిపోయినావు అనుకో, పట్టించుకోలేదు అనుకోండు, తర్వాత మాత్రం నీకు జరిగేది నోకాలంలో గతి జరుగుతుంది. ఎప్పుడైతే చూడండి, మీరు గమనించండి పిల్లరా, దేవుడు ఆ డోర్ క్లోజ్ చేశాడు. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా మొత్తుకున్నారు, ఏడ్చారు. కానీ సమయం అంతా గతించిపోయింది. వింటున్నారా? సమయం గతించిపోయిన తర్వాత, డోర్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఏడ్చినా, మొత్తుకున్నా, ఎగిరినా, దొరికినా, గోల పెట్టినా కానీ అవకాశం లేదు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. దేవుడు ఎప్పుడు నీతో వాక్యం మాట్లాడాడో అప్పుడు మాత్రమే విను, అప్పుడు మాత్రమే చెప్పింది చేయి. రమ్మంటే రా, లోకం వదిలిపెట్టమంటే వదిలిపెట్టు, లోకం నుంచి బయటికి రా అంటే బయటికి రా, లోకం చేసినట్టు చేయకుండా చేయకు, బయటికి రమ్మన్నప్పుడు రావాలా. ఆ దేవుని మాట అది. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో ఉన్నాడు. అప్పుడు మాట్లాడిన దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ద్వారాన్ని మూసిన దేవుడు ఇప్పుడు ద్వారాన్ని మూస్తాడు. మూయబోతున్నాడు. సమయం దొరకదు, నీకు సమయం దొరకదండి. హల్లెలూయా.
చూడండి దేవుని బిడ్డలారా, అందుకే నేను పోతున్నాడు, మరియు మీ అందరి నిమిత్తము దేవుడు ద్వారమును మూసే సమయం వచ్చిందన్నాడు ఆయన. అంటే ఇది ఎట్లా ఉన్నది ఈ మాట? జాగ్రత్తగా ఉండే మాట ఇది. ఇప్పుడైనా బుద్ధి తీసుకోండి అని మీకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అన్నారా? మీ జీవితాలు మార్చుకోండి, దేవుని కలిగి ఉండండి, మీ పద్ధతులు మార్చుకోండి, మీ అలవాట్లు మార్చుకోండి, దేవుని వాక్యంలోనికి రండి, దేవుని ఆత్మను కలిగి ఉండండి, ఆత్మతో నడవండి, ఆత్మ కలిగి ఆత్మ ద్వారా అన్ని కార్యాలు చేయండి. ఆమేన్, హల్లెలూయా. సమయం ఉన్నప్పుడే గడియ వచ్చి ఉన్నది. ఆ గడియ ఇదే. ఆ గడియలో నోహు దినాల్లో ఆ గడియకు సంబంధించిన వాక్యం అక్కడ దేవుడు అక్కడికి ఇచ్చాడు. కాను వాళ్ళు ఏం చేశారు? ఆ గడియకు సంబంధించిన వాక్యం ఏవైతే పొందుకోలేదో వారు ఏమైపోయినారు? నాశనం అయిపోయినారు. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించండి, మన బైబిల్లో మీరు గమనించండి, బైబిల్లో మంచి హెబ్రీలు ఉన్నారు. బైబిల్లో దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, హెబ్రీ పిల్లలు ఉన్నారు, మీకు బాగా తెలుసు. నిజమేనా? హల్లెలూయా. హెబ్రీ పిల్లలకు వారు దేవుని వాక్యం పొందుకున్నారు. పిల్లరా, వారు దేవుని వాక్యం కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. వారు ఒక దేశంలో ఉన్నారు. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడు? దేవునికి ఎవరైతే దేవుని నమ్మి దేవుని కోసం నిలబడుతున్నారో వారికి కష్టాలు. ఇక్కడ మీరు చూడండి పిల్లరా, ఆ దేశంలో ఏమున్నది పిల్లరా, గమనించండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి నిలబడే గడి వచ్చింది. దేవుని కోసం నిలబడే వారు దేవునికి కావాలి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఏ గడి అయినా పర్వాలేదు, ఏ గడిలో జీవిస్తున్నావో ఆ గడియలో దేవుని కోసం నిలబడు. అదే దేవునికి కావాలా? అదే దేవుడు నీ నుంచి కోరేది. అది మొట్టమొదటి నీ జీవితాన్ని దేవునికి ఇచ్చేస్తే నువ్వు నిలబడతావు. లేకపోతే నిలబడలేవు, దేవుని కోసం నిలబడలేవు. చూడండి, మీరు గమనించండి పిల్లరా, ఆ బబులోను మనం తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఎట్లున్నారంటే ఆ దేశం వేరు. అక్కడ దేవుని బిడ్డలు జీవించడానికి అవకాశం లేదు. మన లెక్క ఇక్కడ ఈ రీతిగా ప్రార్థన చేసుకునే అవకాశాలు వారికి లేవు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదువుకునే అవకాశాలు వారికి లేవు. అయినప్పటికీ కూడా మరి నిజమైన దేవుని బిడ్డ ఎక్కడ పోయినా కానీ దేవుని బిడ్డగానే జీవిస్తాడు, దేవుని బిడ్డగానే నివసిస్తాడు, జీవిస్తాడు, నిలబడతాడు. ఆ పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ దేవుని కోసం నిలబడతాడండి. వింటున్నారా? గమనించండి పిల్లరా. అయితే చూడండి, ఈ ముగ్గురు మనకు తెలుసు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారు. వీరు బబులోను తీసుకుపోబడిన తర్వాత అక్కడ ఏమైంది? అక్కడ రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు? ఏ రాజు అక్కడ పరిపాలించేది? నెబుకద్నెజర్. నిజమేనా? హల్లెలూయా. రాజు అక్కడ పరిపాలిస్తున్నప్పుడు ఆయన ఏమని ప్రకటన చేశాడు? గుర్తున్నదా? ఒక విగ్రహము లేకపోతే ప్రతిమ, దానికి ఎవరైతే సాగిలపడతారో మోకరిస్తారో, నమస్కరిస్తారో వారికి ఏ ప్రమాదము లేదు. నమస్కరిస్తారు. ఎవరైతే సాగిలపడరో, నమస్కరించరో వారికి మాత్రమే శిక్ష అనే దేవుడు కాదు, అక్కడ రాజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి పిల్లరా, అక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మాట ఉంది, ప్రభుత్వం చెప్తారు, ఆ విగ్రహమునకు ఎవరైతే తలలు వంచి నమస్కారం చేస్తారో, ఇది ఒక విషయం ఏంటంటే పిల్లరా, సరి అయిన దాని పక్షమున నిలబడే సమయము హెబ్రీ పిల్లలకు వచ్చింది.
ఆమేన్. ఆ గడియలో, ఏ గడియ? నెబుకద్నెజర్ పరిపాలిస్తున్న ఆ కాలంలో, ఆ గడియల్లో వాక్యము కలిగిన వారు దేవుని కోసం నిలబడే సమయము, గడియ వారికి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు చూడండి. వాళ్ళు నమస్కారం చేయమన్నారు. నిజమేనా? మేము సాగిలపడమన్నారు. మేము నమస్కారం చేయమన్నారు. ఎందుకు నమస్కారం చేయమన్నారు? ఆయన రాజు ప్రతిమ పెట్టాడు, ఒక విగ్రహం పెట్టాడు. దానికి నమస్కారం చేయమన్నారు. సాగిలపడమన్నారు. ఎందుకు సాగిలపడమన్నారు? మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన మేము నమ్ముకున్న వాక్యం నిజమైన వాక్యం. అది నిజమైన, ఎల్లప్పుడూ ఉండే వాక్యమే. నిజమైన దేవుని మేము నమ్ముకున్నాం. మేము మారని దేవుని నమ్ముకున్నాం. మేము నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుని మేము నమ్ముకున్నాం. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు అని వారు చెప్పగలిగినారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకనే మేము నమస్కారం చేయమన్నారు వాళ్ళు. మరి అక్కడ ఏమైంది? అక్కడ ఇటువంటి వారి కోసం ఏది ఏర్పాటు చేస్తున్నాడు రాజు? ఒక అగ్నిగుండమేనా? నిజమేనా? అవునండి. అగ్నిగుండంలో ఇటువంటి వాళ్ళను తీసుకుపోయి దానిలో పడేయాల్సిందే, అగ్నిలో పడేయాలా. ఇది అక్కడ రాజు ఏర్పాటు చేసినట్టు. ఎందుకంటే ఎవరైతే దీనికి సాగిలపడరు, దేనికి? ప్రతిభకు సాగిలపడరు. అని ఇక్కడ అర్థం ఏంటంటే, అది రాజు. ఇప్పుడు రాజు అయినా ఎవరైనా కానీ నువ్వు లోబడవలసింది, నువ్వు జీవించవలసింది ఎవరి కోసం అంటే దేవుని కోసమే. చూడండి. అందుకని ఇక్కడ చూడండి, వారు సరి అయిన దాని పక్షాన నిలబడే సమయం వారికి వచ్చేసింది. ఆ గడియ వారికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆ గడియలో వాళ్ళు ఏం చేసినారు చూడండి. దేవుడు చూడండి, హెబ్రీ పిల్లలు వారు రంగులను అంటే వారి జీవితాన్ని చూపెట్టవలసిన సమయం వచ్చేసింది. అంటే ఆ గడి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా ఈ మాట? వింటున్నారా? ఎందుకంటే ఆ గడి వచ్చినప్పుడు వారి రంగులు అనేది బయటపడతాయి. ఊసర వేలిలాగా వాళ్ళు జీవించరు, రోజుకో తీరు. నిజమేనా? దేవుని బిడ్డలు ఊసర వేళ రోజుకో తీరు జీవించరండి. దేవుని బిడ్డలైతే వాళ్ళు ఎక్కడ పోయినా దేవుని బిడ్డలుగానే ఉంటారు. ఆమేన్. వారు ఎప్పుడు కూడా మారరు. ఎందుకంటే వారు దేవుడు మారని వాడు ఆయన. వారు రోజుకి ఇష్టమైన రీతిగా జీవిస్తారు. వాళ్ళు ఒక్కసారి దేవునికి వారి జీవితం ఇచ్చేసినారంటే జీవితాంతం ఆయన కోసం నిలబడతారు. అటువంటి జీవితం కలిగి ఉండేవారే నిజమైనటువంటి దేవుని బిడ్డలు. చూడండి, అక్కడ చూడండి, దేవుని యందు గల విశ్వాసమును బయట పెట్టే గడియ వారికి వచ్చింది. ఆమేన్. వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో, లోకం యందు కాదు, దేవుని యందు వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని బయట పెట్టే గడియ. ఆమేన్ లేదు. హల్లెలూయా. వింటున్నారా? మీకు తెలుసా, వాళ్ళు హెబ్రీ పిల్లలండి. ఆ కాలంలో వారి విశ్వాసాన్ని బయట పెట్టారు. మేము కాదని మీరు అనుకోకండి. మీ విశ్వాసాన్ని మీరు బయట పెట్టే గడియది. ఆమేన్. వారికి వచ్చిందంటే మీకు కూడా వచ్చింది, మనకు కూడా వచ్చింది. మన విశ్వాసం బయట పెట్టే గడియ ఇది కాదా? ఆమేన్. నీ విశ్వాసం దేని మీద ఉన్నది? నీ విశ్వాసం ఎవరి మీద ఉన్నది? లోకం మీద ఉన్నదా? నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? నీ విశ్వాసము దేని మీద ఉండాలి? దేవుని వాక్యం యందు నీ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నువ్వు లోకానికి సాగిలపడవు. అర్థమవుతుందా? లోకంలో ఉన్న దేనికి నువ్వు సాగిలపడవు. మీరు అనవచ్చు, మేము సాగిలపడతలేం కదా అని మీరు అనవచ్చు. కానీ లోకం నువ్వు చేస్తున్నావంటే నువ్వు సాగిలపడ్డట్టే. హల్లెలూయా. అర్థమవుతుందా? లోకం కార్యాలను కలిగి ఉన్నావంటే నువ్వు సాగిలపడ్డట్టే కదా. లోకంలో ఉన్న కలిగి ఉన్న అందామంతా నువ్వు కలిగి ఉన్నావంటే సాగిలపడ్డట్టే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పకుండా సాగిలపడ్డట్టే. చూడండి, సాతాను సాగిలపడ్డట్టే. కనుక నీ విశ్వాసాన్ని నువ్వు చూపెట్టాల. ఈ గడిలో నీ విశ్వాసాన్ని నువ్వు చూపెట్టాల దేవుని బిడ్డవైతే. ఆ గడిలో చూడండి, వారి విశ్వాసాన్ని వారు చూపెడుతున్నారు.
వారు మారకుండా చనిపోయినా పర్వాలేదు అన్నారు వాళ్ళు. మేము చనిపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రము ఈ ప్రతిమకి మేము సాగిలపడము. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, జాగ్రత్త ఏంటంటే అపవాది మీ విశ్వాసాన్ని బలహీనపరిచేదానికి చాలా ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త ఏంటంటే పిల్లరా, అపవాది ఎప్పుడు కూడా మీ స్టెబిలిటీగా ఉన్న విశ్వాసాన్ని వాడు ఏం చేస్తాడట, బలహీనపరుస్తాడు. మరి నువ్వు చనిపోతావు, నాశనం అయిపోతావు, బూడిదైపోతావు, లేకపోతే అగ్నిగుండాలు పడేస్తే నాశనం అయిపోతావు. ఇటువంటి ఎవరు తీసుకొస్తాడు? సాతాను కూడా హాయిగా నువ్వు బతికొచ్చు. అదే వీడు ఏం చేస్తాడంటే అపవాది నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. ఈ మాట నోట్ పెట్టుకోండి, రాసుకోండి. హల్లెలూయా. అపవాది ఎప్పుడు కూడా నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడట. ఎందుకంటే సరిగా ఉండకుండా వాక్యం ద్వారా నువ్వు బలపడుతున్నావు, అపవాది నిన్ను బలహీనపరుస్తున్నాడు. ఎట్లా బలహీనపరుస్తున్నాడు? ఆలోచన తీసుకుని వస్తున్నాడు. అయ్యా, నువ్వు ఎందుకు నిలబడుతున్నావు? ఎందుకు దేవుని కోసం జీవిస్తున్నావు? చస్తావు. లోకము నిన్ను ఎవరు మెచ్చుకోరు, లోకము నిన్ను హేళన చేస్తుంది. ఇటువంటి ఎవరు తీసుకొస్తాడు? అపవాది తీసుకొస్తాడు. నిన్ను చాలా బలహీనపరుస్తాడు, దేవుని నుంచి దూరం చేస్తాడు. చూడండి, దేవునిలో నువ్వేమైనా అనుభవం కనుక కలిగి ఉంటే ఆ అనుభవం కూడా కోల్పోయేటట్టు చేస్తాడు వాడు. ఇదివరదాకా దేవుని నమ్ముకున్నావు, సంతోషపడుతున్నావు, అది కూడా నీకు లేకుండా చేస్తాడు. ఎవడు? అపవాది చేస్తాడండి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయినావు అనుకో, ఒక్కటేసారికి సాగిల పెడితే ఎవరు చూస్తాను అనుకున్నావు అనుకో కదా, ఒక్కసారి ఎవరు చూస్తలేరు. ఎవరు చూస్తలేరా? ఎవరు చూడకపోయినా ఆయన చూస్తాడా లేదా? చేతులు లేవండి. హల్లెలూయా. మన దేవుడు చూడట్లేదా? చూస్తున్నాడు. కనుక నువ్వేదైనా చేస్తే ఆయన దిక్కు చూసి చేయి. నువ్వు చేసే పని ఆయన ఇష్టపడతాడు, అలా చూడు. నీకోసం నువ్వు చేయకు. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి, ఆయనకి ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావా లేదా చూడు. ఆమేన్. అందుకనే మీ అనుభవాన్ని వాళ్ళు తీసేస్తారండి. నేను ఇన్ని సంవత్సరాలే దేవుణ్ణి నమ్ముకొని మంచి అనుభవం నాకు ఉన్నది అని నువ్వు చెప్పుకోవచ్చు. లాభం ఏంది? అయిపోయా, ఒక్కసారి అయిపోయా. ఒక్కసారి అండి నేను చేస్తున్నాను, చాటుగా చేస్తున్నా, ఒక్కసారి ఎవరు చూడకుండా చేస్తాను. ఎందుకు చేస్తాను? దేవుడు చూస్తలేడా? నేను చూడకపోవచ్చు, నా దేవుడు చూస్తున్నాడు కదా. నీ దేవుడు చూడట్లేదా? మన దేవుడు చూస్తలేడా? ఆయనకు భయపడు. ఆయనకు భయపడ్డారు కనుకనే సాగిల పడతలేరు వాళ్ళు. ఆమేన్. ఆయనకు భయపడ్డారు కనుకనే మేము సాగిల పడమన్నారు వాళ్ళు. ఏమైనా పర్వాలేదు, మాకేం కాదండి, మా దేవుడు మమ్మల్ని రక్షించుకుంటాడు. ఇంత మంచిగా ఆమెను చెప్తున్నారు, గట్టిగా చెప్పలేరా? గట్టిగా, మా దేవుడు మమ్మల్ని రక్షించుకుంటాడు, సమర్థుడు ఆయన అని వారు గట్టిగా చెప్పగలిగినారు. మేమైతే మాత్రం సాగిలపడమండి. హల్లెలూయా. అటువంటి విశ్వాసము నీకు, నాకు, మనకందరికి కావాలా? అవునండి, దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకనే ప్రియులారా చూడండి, దేవుని వాక్యము ఈ కాల వర్తమానం, వాక్యమునకు మీరు నిలబడే గడియ వచ్చి ఉన్నది. ఎటున్నారా? హల్లెలూయా. వాక్యానికి మీరు నిలబడే గడియ రాబోతుంది కాదు, రాబోతున్న తర్వాత వస్తుందని కాదు, వచ్చి ఉన్నది. ఏది నీ విశ్వాసం? ఏది మరి? వచ్చి ఉన్నది గడియ, ఇదే గడియ, ఈ గడియ. ఆ గడియలో వాళ్ళు నిలబడ్డారు. ఈ గడియ నీకు ఇచ్చాడు దేవుడు, వర్తమానం గడియ ఇచ్చాడు. ఏది నీ విశ్వాసం? ఎక్కడుంది? అది కావాలా? ఆమేన్. చూడండి, సమీపించి ఉన్నది, వచ్చి ఉన్నది. ఆయన కొరకు ఒంటరిగా నిలబడిన విశ్వాసాన్ని చూపెట్టు. గుంపుగా నిలబడకు. ఆయన గుంపుగా నిలబడితే ఏమైతే తెలుసా? ఆయన వద్దంటాడు, నువ్వు ఆగిపోతావు. విశ్వాసం అనేది గుంపుకు సంబంధించింది కాదు. రక్షణ అనేది గుంపుకు సంబంధించింది కాదు. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. నిజమేనా? పరిశుద్ధాత్మ అనేది వ్యక్తిగతమైంది. జీవితము నువ్వు వ్యక్తిగతంగా రక్షించబడ్డావు, వ్యక్తిగతంగా దేవుని ఆత్మను పొందుకున్నావు, వ్యక్తిగతంగా
దేవుని కోసం నువ్వు జీవించాలా. చూడండి, అయ్యా ఆయన పోతే నేను పోతానండి, ఆయన బోడు, నువ్వేం చేస్తావు మరి? నేను కూడా పోను, పోకు. ఆయన బొందలు పడతాడండి, నువ్వు బొందలు పడతావా? నేను కూడా పడతాడు. మరి అవసరం లేదు, నువ్వు కూడా అవసరం దేవునికి. బొందలు పడ్డోళ్ళు దేవునికి అవసరం లేదండి కదా, ఆ సాగిల పడ్డోళ్ళు దేవునికి అవసరం లేదు. ఆయన ఏంటిదో నువ్వు అక్కడ చూపెట్టాలా, నీ దేవుని నువ్వు చూపెట్టాలా. ఎలా చూపెడతామండి? నీ జీవితం ద్వారానే. అవునండి. చూడండి, అందుకే నేను పిల్లరా, నాకెవరు తోడుగా లేరు అని నువ్వు అనుకోకు. ఒంటరిగా నువ్వు ఉన్నా పర్వాలేదు, నీతో దేవుడు ఉన్నాడని నమ్ము. అవునండి, ఎవరు లేరండి నాకు అనుకోకు, దేవునితో ఉన్నాడు, నమ్ము. దేవుని స్తోత్రం. చూడండి, హెబ్రీ పిల్లల యొక్క సాక్ష్యం చూడండి. పిల్లలు వారు అగ్నిగుండం ద్వారా నాశనము చేయబడతారని వాళ్ళు అంటున్నారు. కానీ వారు దేవునిలో ముద్రించబడి ఉన్నారు, వారు దేవుని ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు కనుక అగ్నిగుండం వారిని ఏమీ చేయదు అనే నమ్మకం వాళ్ళు కలిగి ఉన్నారు. ఆమేన్. ఆ రాజు ఏం చేసిండు తెలుసా? ఇంకా ఉన్న అగ్ని కాస్త ఇంకెక్కువ చేశాడు. నిజమేనా? బైబిల్ చెప్తున్నదా లేదా? ఏడింతలుగా దాన్ని వేడి చేశాడట. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఒక ఇంతకుముందున్న వేడి కంటే ఇంకా ఎక్కువ, ఎంత ఎక్కువ వేడి చేసినా పర్వాలేదు, మా దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలకు గమనించండి, దేవుని బిడ్డలారా, వాళ్ళని కాలుస్తారు కావచ్చు, ఒకవేళ ఆ రాజు వాళ్ళని కాలుస్తాడు కావచ్చు, కానీ వారిలో ఉన్న పరిశుద్ధాత్మను కాల్చలేడు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అవునండి. ఇప్పుడు మనుషులు మనల్ని ఏమైనా చేస్తారు కావచ్చు, మనల్ని ఆత్మను వారు ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అపవాది నిన్ను ఏదో చేస్తాడు, ఏదో రోగాలు తెప్పిస్తాడు, ఏదో నాశనం చేయాలని చూసుకుంటాడు, ఏదో భయంకరమైన రోగం తీసుకొని వస్తాడు. అయినప్పటికీ నీ ఆత్మ దేవుని దగ్గర ఉంటే, దేవుని ఆత్మను కలిగి ఉంటే నీ ఆత్మకు ఏ రోగం లేదు. ఈ శరీరానికే రోగాలు వస్తాయి, కానీ ఆత్మకు ఏ రోగం లేదు. ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి, ఆత్మ ఎప్పుడు దేవుని వాక్యంతో సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకే నీలో ఆత్మ ఉంటే ఆత్మను ఎవడు తీసేయలేడు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎవడు తీసివేయలేడు, ఎవరి తరం కాదు. ఆమేన్. చూడండి, జాగ్రత్తనండి. ఒకటి విషయం చూడండి, కొన్నిసార్లు సాతాను మన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వస్తాడు. తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఆ ఒత్తిడి ఏం చేస్తుందంటే నేను నమ్మకుండా దేవుడి నుంచి దూరం చేసేదానికి అటువంటి ఒత్తిడిలు తీసుకొని వస్తాడు. వింటున్నారా? ఆమేన్. కనుక నువ్వు అర్థం చేసుకోవాలట. నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, అసలు నా మీద నా జీవితంలో సాతానుగాడు అపవాది ఎన్నో ఒత్తిడిలు తీసుకొని వస్తున్నాడు. నేను సరిగా ఉండట్లేదు, నా పనులను బట్టో లేకపోతే నా జీవితాన్ని బట్టి నేను దేవునికి సరిగా ఉండట్లేదు. కనుక ఎందుకంటే దేవుడు సాతాను నాకు ఎన్నో చూపెడుతున్నాడు, ఏదో చూపెడుతున్నాడు. నువ్వు బాగా ఉంటావు, నువ్వు మంచిగా ఉంటావని, మంచిగా బ్రతుకుతావని, ఇంకేదేదో నాకు చూపెడుతున్నాడు. ఈ వీటిని బట్టి నేను దేవునికి దూరం అయిపోతున్నాను. ఇటువంటి రీతిగా నువ్వు ఏం చేయాలంటే, వాడిని ఇటువంటి ఒత్తులు తీసుకొచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే, ఇది బాగుంటుంది, నువ్వు చాలా బాగా బ్రతుకుతావు, హాయిగా జీవిస్తావు, దేవుని సన్నిధి అంటే ఎప్పుడైనా నువ్వు పోవచ్చు, దేవునికి ఎప్పుడైనా నువ్వు దేవునికి ఇష్టంగా నువ్వు జీవించవచ్చు, ఎప్పుడో ఒకసారి నువ్వు వెళ్ళొచ్చు. ఇటువంటి వాడు తీసుకుని వస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే చూడండి, నేను నిజంగా నా దేవునికి నేను అన్యాయం చేస్తున్నానా,
నిజంగా నేను దేవుని కోసం ఇష్టంగా జీవిస్తున్నానా అని నీకు నీవుగా వివేచించుకోవాలి. ఎప్పుడు వివేచించుకోవాలి? ఇప్పుడే వివేచించుకోవాలి. అది ఈ గడియలోనే వివేచించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అది నేను సరి చేస్తుంది. ఈ వివేచించుకోవడం దేనికోసము? సరిగా ఉండేదానికే. నిజమేనా? తప్పు తెలుసుకోవడం దేనికోసం అండి? తప్పు దిద్దుకొని సరిగా ఉండేదానికే. ఆమె చెప్తారా? హల్లెలూయా. తప్పు తెలుసుకున్న దేనికోసం అంటే ఆ తప్పైందని దేవుని దగ్గర ఒప్పుకొని తిరిగి చేయకుండా ఉండేదానికే. తప్పు తెలుసుకొని దిద్దుకొని మళ్ళీ తప్పు చేస్తావా? అయితే నువ్వు అవసరం లేదు, దేవునికి అవసరం లేదు. దిద్దుకొని తప్పైంది ప్రభువా అని గనుక నువ్వు ఒప్పుకొని దేవునికి ఇష్టంగా చేసి దేవుడు నేను ఒప్పుకుంటాడు. తప్పు చేసుకుంటా పోతే నువ్వు అస్సలే అవసరం లేదు. దేవుడు తప్పులు దిద్దేవాడంటే ఎందుకు దిద్దుతాడు ఆయన? కాదండి. అర్థం చేసుకుంటారా? ఆమేన్. చూడండి, అందుకని నిన్ను నువ్వు సరిగా చేసుకోవాల్సిన అవసరము, సమయము, గడియ వచ్చి ఉన్నది. అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. మీరు చూడండి పిల్లరా, సైనికులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఏముంటాయి? సైనికుల దగ్గర ఏముంటాయండి? ఏముంటాయి వాళ్ళ దగ్గర? చేతుల్లో ఏముంటాయి? వాళ్ళ చేతుల్లో గుర్తుందా మీకు? బల్లేలు ఉంటాయి. వాటితోటి సైనికులు వాళ్ళు ఏం చేస్తున్నారు? లైన్గా వాళ్ళు లోపలికి నెట్టేస్తున్నారు. ఎవరిని? హెబ్రీ పిల్లలను నెట్టేస్తున్నారు మెల్లమెల్లగా. వాళ్ళు ఏం చేస్తున్నారు? అవి పట్టుకొని నెట్టేస్తున్నారు లోపలికి, అగ్నిగుండంలోకి. ఒక స్టెప్ దిగారు వాళ్ళు. అర్థమవుతుందా? స్టెప్ దిగాక వాళ్ళు లోపలికి వీలైతే వెళ్ళలేరు కదా. వెళ్తే వాళ్ళు మాడిపోతారు. మేము మాడిపోవద్దు, వాళ్ళే మాడిపోవాలా అనే ఉద్దేశం వాళ్ళకున్నదండి. కానీ వాళ్ళు మాడిపోరు, వీళ్ళే మాడిపోతారు అనే సంగతి వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలను ఏమైనా చేస్తే జాగ్రత్త, ఏమైనా చేస్తే అదేదో నీకే తగులుతుంది. అది చూడండి, వారికి ఏం కదండి, వారి మీద నువ్వేమి చేయకు. వారు దేవుని పిల్లలై ఉన్నారు. వారికి ఏదో చేస్తావు, నాశనం చేద్దాం నువ్వు అనుకుంటే నువ్వే నాశనం అయిపోతావు. అర్థం చేసుకోండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ సైనికుడు ఏమన్నాడు తెలుక? ఆలోచించండి అయ్యా, ఎప్పుడన్నా ఆలోచించండి. రాజు మాట వినండి. మీ మాట వెనక తీసుకోండి, ఉద్దేశాలు నిర్ణయాలు వెనక తీసుకోండి. మీ నిర్ణయం వెనక తీసుకోండి. మీరు చాలా బాగుపడతారు, మీ జీవితాలు బాగుంటాయి, మీరు యవనస్తులు అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళే రాజు అన్నాడట. రాజు కూడా అన్నాడు ఏమని? వినండి బాబు పిల్లలు, ఒకసారి వినండి, నా మాట కూడా వినండి. మీరు ఇప్పుడు సాగిలపడండి. నీ సైనికుడు చెప్పినా అదే మాట, రాజు చెప్పిన అదే మాట. ఏంటిదన్నమాట వాళ్ళ మాట? మేము అస్సలే సాగిలపడం. రాజా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, రాజు కనుక గౌరవిస్తున్నాం. కానీ మా దేవుడు నిజమైన వాడు, మేము మాత్రం దానికి సాగిలపడం. చూడండి, అది విశ్వాసం అనేది. ఆమేన్. చూడండి, సైనికుడు ఆ రాజు అట్లా అన్నాక కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు. వింటున్నారు పిల్లరా? విశ్వాసం అంటే ఎక్కడ ఉంటుందండి? ఓ దేవుని కొరకు జీవించినప్పుడు, నిలబడ్డప్పుడు చూడండి, నీ జీవితంలో ఈ రీతిగా సాతాను అపవాది నీలో ఎన్నోసార్లు ఆలోచనలు తీసుకొని వస్తాడు. ఎన్నోసార్లు రకరకాల ఆలోచనలు తీసుకొని వస్తాడు. నువ్వు ఇట్లా ఉంటావు, ఇట్లా ఉంటావు, ఎందుకు మొత్తానికి ఏంటంటే దేవుడి నుంచి దూరం చేసేదానికి అపవాది ఎన్నో ఆలోచనలు తీసుకుని వస్తాడు కదా. ఈరోజు మీరు ఆరాధనకు రాలేదనుకోండి, ఎన్నో పనులు ముందర పెట్టాడు. మీకు ఏం చూపెడతాడు వాడు? ఈరోజు చాలా మంచి రోజు, నీకు డబ్బులు వచ్చే రోజు, నీకు పనులు కల్పించే రోజు, బోల్డ్ అని డబ్బులు వస్తాడు. పోతే ఇలా పోకపోతే పర్వాలేదు, మీ పాస్టర్ గారు ఏమన్నారు, ఆయన గట్లనే వరుతాడు, ఆయన మాట వినకు అని ఎవడు చెప్తాడు?
దేవుడు చెప్పాడు, అపవాది చెప్తాడు. ఏం కాదు అని చెప్పేటోడు అపవాది. జాగ్రత్త, అపవాది మాట వింటే నాశనమే. అవునండి, అట్లా వాడు చెప్తూ ఉన్నాడు అపవాది మాట. వాడు అపవాది చెప్తున్నాడు చూడండి. అందుకే నేను దేవుని కోసం జీవించినప్పుడు, జాగ్రత్త ఈ కొటేషన్ అర్థం చేసుకోండి. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం జీవిస్తావో, జీవించినప్పుడు, నిలబడ్డప్పుడు నీ జీవితంలో అపవాది ఎన్నోసార్లు ఎన్నో ఆలోచనలు దేవుని నుంచి దూరం చేయాలని నీ ముందర పెడతాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఆమేన్. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు స్థిరమైన వాడివైతే స్థిరంగానే ఉంటావు. ఆమేన్. నువ్వు రంగులు మార్చుకున్నటువంటి అయితే వెళ్ళిపోతావు, బయటికి వెళ్ళిపోతావు. చచ్చిన పొరలు అనుకున్నావని అక్కడనే నిలబడతావు. చూడండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, నీ నిర్ణయం చేసుకునే సమయము, ఆ గడియ ఇప్పుడే వచ్చి ఉన్నది. జీవితంలో నిర్ణయం ఒకసారి నువ్వు చేసుకోవాలా. అర్థమవుతుందా? నిర్ణయం అనే రోజుకో తీరు మారద్దు. మొన్న అప్పుడు అన్నానండి, నాకు అప్పుడు అనుకున్నా నేను కదా. మనం ఎట్లా ఉంటామండి? అప్పుడు అనుకుంటా, అప్పుడు అనుకుంటావు, ఇప్పుడు అనుకుంటావా? అంటే దేవుడు అంటే నీకు అంత ఈజీ అయిపోయిందా? అప్పుడు అనుకున్నావు. బాప్టిజం తీసుకున్నప్పుడు నేను అనుకున్నా, ఏమని? ప్రభు, నేను నీకోసమే జీవిస్తాను, నే తప్పులు చేయ, నేను పాపం చేయ, ఎల్లప్పుడూ మీ సన్నిధికి వస్తాను, రెగ్యులర్గా మీ సన్నిధికి వస్తాను, మా కాపరి మాట వింటాను, దశ విభాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను, సాక్షిగా జీవిస్తాను, ప్రవక్త నమ్ముతాను, ఇవన్నీ అప్పుడు అన్న ప్రభు. అప్పుడు అన్నావు. ఇప్పుడు ఎడిపోయింది మరి? ఇప్పుడు ఎక్కడ పోయింది? మారుతుందా నిర్ణయం? మారద్దండి. నిర్ణయం మారుతుందంటే అయిపోయింది నీ పని. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావంటే, మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్టిజం 10 సార్లు తీసుకోండి అని లేదు బైబిల్లో. ఎన్నిసార్లు తీసుకోమని అన్నదండి? ఒక్కటే దేవుడు ఆయన, ఒక్కటే బాప్టిజము. ఒక్కసారి నువ్వు తీసుకో, నిర్ణయం ఒక్కసారి చేసుకో. చస్తే దేవుని కోసం నిలబడు. పౌలు అనలేదా? బ్రతుకుట నీ వల్లనే, చావైతే లాభం. బ్రతుకుట నీ కోసమే. హల్లెలూయా. చూడండి, అపవాది నీకు ఆలోచన, ఒక్క ఆలోచన కాదు, ఇన్ని ఆలోచనలు తీసుకుని వస్తాడు. కానీ దేవుని ఆలోచన ఒకటే. ఆమేన్. ఒకటే ఆలోచన వైపున ఉండాలి. మంచి అయినా, కష్టమైన, నష్టమైన అదే ఆలోచన దిక్కున ఉండాలి. బైబిల్ చెప్తున్నది, సమస్తము సమకూడి కీడు కోసమా, మేలు కోసమా? మేలు కోసమే దేవుడు జరిగిస్తున్నాడు అని నువ్వు నమ్మినట్లయితే, కష్టమైన పర్వాలేదని నా దేవుడు మేలే చేస్తున్నాడు అని నువ్వు నమ్ముతావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకనే నువ్వు చేసుకునే నిర్ణయం అనేది నిజమైందై ఉండాలి, అది స్థిరమైందై ఉండాలి. ఆమేన్. నీకు రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా ఆయనను బాగు చేస్తాడని నువ్వు నమ్మి ఆయన కోసము నిలబడాలా. అవునండి, అది నీ నిర్ణయం. రోగం వస్తే దేవుని నుంచి దూరం కావద్దు, వ్యాధులు వస్తే దేవుని నుంచి దూరం కావద్దు. ఎవరో నేను తిట్టారు, దేవుని నుంచి దూరం కాదు. ఎవరో నేను నిందించారు, దేవుని నుంచి దూరం కావద్దు. ఎవరు తిట్టినా, ఏం రోగం వచ్చినా, ఎవరు నీ మీద నిందలు వేసినా కానీ నువ్వు ఎలా ఉన్నావో, ఏ నిర్ణయం మీద నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావో అదే నిర్ణయంతో ఉండు. ఆమేన్. నీ నిర్ణయము సమయాన్ని బట్టి మారొద్దు. దేవుని స్తోత్రం. అయ్యా అప్పుడు వేరండి, ఇప్పుడు వేరండి కాదు. దేవుడు మారడు. నీ నిర్ణయం దేవునితో నువ్వు చేసుకున్నావు. దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వు దేవుని నమ్మినట్లయితే నీ నిర్ణయం కూడా సరి అయిందిగా ఉండాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, అయితే చూడండి పిల్లరా, వాళ్ళు ఏం చేస్తున్నారు? బల్లెములు పట్టుకొని వాళ్ళ లోపలికి పంపించారా? ఎవరు? సైనికులు. ఎవరిని? హెబ్రీ పిల్లలను. హెబ్రీ పిల్లలు అంటే వారు ఎవరై ఉన్నారు ఆ దేశంలో? వారు దేవుని కోసము, వాక్యము కోసము నిలబడిన వారై ఉన్నారు ఆ గడియలో. హల్లెలూయా.
చెవులు గలవాడు వినుగాక. వారు ఆ కాలంలో ఆయన కొరకు, ఆ గడియలో ఆయన కొరకు, వాక్యము కొరకు నిలబడిన వారై ఉన్నారు. 3 హెబ్రీ పిల్లలు. అవునండి, అర్థమవుతుందా? ఆమేన్. సరే చూడండి, వాళ్ళకు ఒక్కొక్క స్టెప్ దాటిపోయినారు కదా. స్టెప్పు, సెకండ్ స్టెప్పు, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, చివరి లోపల దాకా వెళ్ళిపోయినారు. హల్లెలూయా. వింటున్నారా? దేవుని స్తోత్రం. చూడండి, గమనించండి పిల్లరా. ఇప్పుడు లోపలికి పోతే వారి గతి ఏంది మరి? అర్థమైందా? నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా? మీ మైండ్ డైవర్ట్ కావద్దని అడుగుతున్నాను. మీరు ఇక్కడే ఉండాలని అడుగుతున్నాను. హల్లెలూయా. మీ మనసు మీ ఉద్యోగం దిక్కో, ఇంటి దిక్కో, ఎటుదో పోకుండా ఇక్కడనే ఉండాలా. ఆమేన్. అందుకనే చూడండి, ఆయన ఏమంటారు అయితే, మరి చివరి దాకా పోతే ఏమవుతుందంటే, అక్కడ ఏముంది? లోపలేస్తే అగ్నిగా వాళ్ళు ఎక్కడ పడేస్తానన్నాడు ఆయన రాజు? అగ్నిలో పడేస్తానన్నాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అగ్నిలో పడేస్తే ఏమైతే మామూలుగా గింతంత నిప్పు అంటేనే ఈ చేతులు పడితేనే మనం భయపబ్బు, చిన్న నిప్పు రవ్వ పడితేనే ఎంత బాధపడతాం మనం. బాధపడు కదా, ఏడుస్తామండి. ఎంత ఘోరం. ఇదైతే మనకు బాగా తెలుసు కదా. చిన్న నిప్పు పడితే మీరు ఓర్చుకుంటారు అండి, చేతులు పెట్టుకుంటారు. నిప్పు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు? ఇది బాగానే ఉంది చూడండి, ఎంతమంది చెప్తాం. కానీ అది నిప్పు కదండి, అగ్ని గుండం. ఒక్క వంతు కాదు, 7 అంతులు అగ్ని గుండంలో వాళ్ళు వేయమన్నారు. వాళ్ళు పోతున్నారు. అంటే ఎలా పోతున్నారు చూడండి. వాళ్ళు ఎట్లా పోతున్నారు? ఒక్కొక్క మెట్టు దిగుతున్నారు. ఒక ఫంక్షన్ పోయినట్టే. అర్థమవుతుందా? హల్లెలూయా. సంతోషంగానే ఒక్కొక్క మెట్టు దిగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అట్లా సంతోషంగా పోతున్నారు? కారణం ఏంది? అవునండి, వారి ధీమా, నమ్మకం, విశ్వాసం ఏంటంటే ఆయన వస్తాడండి. వస్తాడు ఆయన. ఎవరైనా మేము నమ్ముకున్న దేవుడు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడో లేడు, మాతోనే ఉన్నాడు అనే నమ్మకం మనకు కావాలా? ఏం కాదు, ఇదైతే కనబడుతుంది, కానీ కనబడని వాడు కూడా ఇక్కడ ఉన్నాడు. నమ్మకం మనకు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, జాగ్రత్త వినండి పిల్లరా, జాగ్రత్త వినండి, గమనించండి. సాతానుగాడు వాడి పని నీ మీద ఉన్నప్పుడు యేసు కూడా నీ పని మీద ఉన్నాడు. ఆమె చెప్తారా? ఎప్పుడైతే వాడు నిన్ను పడేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, అగ్నిగుండంలో వేయాలని రాజు ప్రయత్నం చేస్తున్నాడో, దేవుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఏమని? ఎప్పుడు నేను నా వాళ్ళని బయట తీసుకురావాలని. ఆమె చెప్తారా? జాగ్రత్త వినండి పిల్లరా. పరలోకంలో దేవుడట, ప్రభుత్వం చెప్పిన మాట ఇది. వాడు ఎప్పుడు నిన్ను పడేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, దేవుడు ఎప్పుడు నిన్ను బయట తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. వింటున్నారా? ఎవరిని తీసుకొస్తాడు? ఎవరిని పడేస్తే ఎవరిని తీసుకొస్తాడు? దేవుడు దేవుని కోసం నిలబడ్డ వానే తీసుకొస్తాడు. అందరిని తీసుకురాడు సుమా. ఆమేన్. ఈ కొటేషన్ అర్థం చేసి పోతున్న మాట చూడండి, గమనించండి. సాతాను వాడి పని మీద ఉన్నప్పుడు దేవుడు తన పని కూడా దేవుడు చేసుకుంటూ పోతాడు. యేసు కూడా నీ పని మీదనే ఉన్నాడు. ఆమేన్. చూడండి, ప్రతిసారి క్రింద ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు అలాగునని పైన కూడా ఏదో కార్యం జరగవలసి ఉన్నది. ఆమేన్. క్రింద ఏదో కార్యం జరుగుతుంది, పైన కూడా ఏదో కార్యం దేవుని కోసం చేస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. వాళ్ళు వాళ్ళని తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తుంటే దేవుడు అదే చూస్తున్నాడు అని ఇక్కడ ఉన్నది కొటేషన్. ప్రభుత్వన్నాడు చూస్తున్నాడు. వేని ఏం చేస్తారు? ఎందుకంటే
వాళ్ళను నేను భద్రంగా కాపాడుతాను అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వీరు ఎప్పుడు పోతారా, ఎప్పుడు దానిలో పడితే వీరు కాలిపోతారా అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎదురు చూస్తున్నాడు, వారు ఎప్పుడు కిందికి పోతారా వాళ్ళని బయట తీసుకొస్తామని. ఆమె చెప్తారా? హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? వారు తన కోసము నిలబడతారా లేదా అని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన కోసం నిలబడతారా లేదా అని చూస్తున్నాడు. వారు నిజంగా రాజు మాట వింటారా, దేశం మాట వింటారా, ప్రజల మాట వింటారా, నా మాట వింటారా? ఇదే దేవుడు చూస్తున్నాడు. ఆయన మాట విని వాటి చొప్పున చేస్తే వారి మాట ఆయన వింటాడు. ఆమేన్. చూడండి, మీరు మీ విశ్వాసము ఎవరికి చెల్లిస్తారో ఆ విశ్వాసం ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో వారే మిమ్మల్ని రక్షిస్తారు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. వాక్యవర్ధంగానంలోకి ఆవరింతలు వస్తాయి. ఎందుకంటే డెవిల్ పనిచేస్తే వాళ్ళ లోపల వినకు ఎంతమందికి ఆవలింతలు వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే నీ విశ్వాసం మనిషికి చెల్లించుకుని నీ విశ్వాసం దేవునికి ఇచ్చేస్తాయి. ఆమేన్. నీ విశ్వాసం ఎక్కడ ఉందో అక్కడ వాక్యం ఉంది. వాక్యం అంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను చూసుకుంటాడు. ఆమేన్. వీరి విశ్వాసం దేవుని దగ్గర ఉన్నది కానీ దేవుడే చూసుకుందానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, పరలోకం నుంచి చూస్తున్నాడు. ఇవన్నీ కూడా పరలోకం నుంచి చూస్తున్నాడు. ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. అగ్నిగుండము లోపల దాకా వాళ్ళు పోయారు. పోయిన తర్వాత చూడండి, ఇవన్నీ అక్కడ దూతలు చూస్తున్నారు. దూతలు కూడా చూస్తున్నారు. అక్కడ గబ్రియలు దూత ఉన్నది, మాచిపత్రి దూత ఉన్నది. దూతలు చాలామంది ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు. చూసినప్పుడు వారు దేవుని దగ్గరకు వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, అయ్యా, అసలు గాబ్రియలు వచ్చాడు. వచ్చి, అయ్యా, మీరు నాకు అవకాశం ఇస్తే, సమయం ఇస్తే, మీరు నాకు సమయం ఇస్తే నేను వెళ్ళి ఆ బబులోను దేశాన్ని నాశనం చేస్తానన్నాడు. ఎవరు? గబ్రియల్ అన్నాడు, నాకు మీరు అవకాశం ఇస్తే, యజమానుడా, మీరు నాకు అనుమతి ఇస్తే నేను కిందికి వెళ్ళేసి ఆ దేశాన్ని నాశనం చేస్తాను. నీకోసము సాక్షిలో ఉన్న వాళ్ళని నేను కాపాడుతానన్నాడు ఆయన. దేవుడు అన్నాడు, వద్దు గాబ్రియలు, నువ్వు నాకు లోబడుతున్నావు, నా మాట వింటున్నావు, కానీ నువ్వు వద్దన్నాడు ఆయన. తర్వాత ఇంకో దూత వచ్చాడు, మాచిపత్రిని దూత వచ్చాడు. మాచిపత్రి దూత అడుగుతున్నాడు, ఇదే మాట చెప్తున్నాడు, అయ్యా, మీరు నాకు అనుమతి ఇస్తే నేను వెళ్ళి ప్రపంచంలో అది లేకుండా నేను చేస్తాను, నాశనం చేస్తాను. మీకు తెలుసా, మాచిపత్రి జలము ద్వారా నాశనం చేసినాడు. మాచిపత్రి నోవు దినాల్లో జరిగిన సంగతి ఏంటిది? జల ప్రళయం ద్వారా ఆ దినాల్లో నాశనం చేశారు. ఈ మాచిపత్రి అదే దూత. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అయ్యా, మీరు నాకు తరుణం ఇస్తే నేను వెళ్ళి ఆ దేశాన్ని నాశనం చేస్తాను. దేని ద్వారా నాశనం చేస్తానన్నాడు? జలం ద్వారా నాశనం చేస్తానని చెప్పాడు ఆయన. నీళ్ళ ద్వారా నాశనం చేస్తాను. ఆయన అన్నాడు, వద్దు. అర్థమవుతుందా? దూతలు అడిగినప్పుడల్లా వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? నా ప్రజలు నేను కాపాడుకుంటాను. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. వారు నా కోసం నిలబడ్డారు, దేశంలో నా కోసం నిలబడ్డారు, నాకు సాక్షులు నిలబడ్డారు, నేనే కాపాడుకుంటాను. దూతలుగా మీరు నాకు లోబడుతున్నారు. ప్రపంచం అంతా కూడా దేవునికి లోబడుతుంది. నిజమేనా?
దేవుడు చేసే ప్రతి దానికి లోబడుతుంది. అందుకని వాళ్ళని వద్దన్నాడు ఆయన. తర్వాత తూర్పు ఉత్తరము దక్షిణము పడమర వాయువులారా అన్నాడు. వాయువులారా రండి అన్నాడు. తూర్పు వాయువులారా రండి అన్నాడు. తూర్పు తర్వాత పడమర వాయువులారా రండి అన్నాడు. తర్వాత ఉత్తరము దక్షిణము వాయువులారా రండి అన్నాడు. వాయువులు వచ్చినాయి. ఆమేన్. చూడండి, వాయువు ఏంటిది? వాయువు అంటే గాలియేనా? రండి అంటే వచ్చినాయి. దేవుని స్తోత్రం. చూడండి, అవన్నీ వచ్చినాయట. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? అదే ఆయన సింహాసనం ఏమున్నది ఇప్పుడు? ఆయన ఎందుకంటే మానవుడు కాదు కదా. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఒక మాటలో దేవుడు సమస్తమై ఉన్నాడు. మీరు మంట అగ్ని దగ్గర వెళ్తే ఆయన అగ్ని అయి ఉన్నాడు. మీరు ప్రేమ దగ్గరికి వెళ్తే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఏది కాలేదని చెప్తాము, దేవుడు సమస్తమై ఉన్నాడు. చూడండి, నిజమేనా? అది మీరు వెలుగు దగ్గరికి వెళ్తే ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మీరు సమాధానము దగ్గరికి వెళ్తే ఆయన సమాధానమై ఉన్నాడు. మీరు శాంతి దగ్గరికి వెళ్తే ఆయన శాంతి అయి ఉన్నాడు. మీరు సమాధానకర్త అంటే సమాధానకర్త అయి ఉన్నాడు. అందుకనే ఆయన సమస్తమై ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? పరలోకం సింహాసనం విడిచేసి భూమి మీదికి దిగుతున్నాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. వారు లోపలి దాకా వెళ్ళేదాకా చూస్తున్నాడు. అంతిమ సమయం దాకా, అంటే లాస్ట్ సమయం దాకా చూస్తున్నాడు. వారు లోపలికి వెళ్ళే సమయం దాకా చూస్తున్నాడు. వారు లోపలికి వెళ్ళారు. ఆ ఆఖరి అడుగు వాళ్ళు వేశారు. వేసిన తర్వాత దేవుడు దిగి వచ్చాడు. ఆమె చెప్తారా? రెండు చేతులు హల్లెలూయా. ఆఖరి సమయం వరకు వారు లోపలి దాకా వెళ్ళేదాకా దేవుడు చూశాడు. ఆఖరి సమయంలోకి ఆయన పరలోకం దిగి వచ్చాడు. ఎక్కడ దిగి వచ్చాడు? అగ్నిగుండంలోకి దిగి వచ్చాడు. అందుకనే ఆయన 4వ వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని దూతగా కనబడుతున్నాడు. ఆయన దేవుని కుమారునిగా కనబడుతున్నాడు. అప్పుడు ఏమైంది? వారు ముగ్గురునే అగ్నిగుండంలో వేశారు. కానీ 4వ వాడు ఉన్నాడని వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ 4వ వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ 4వ వాడే దేవుడై ఉన్నాడు. ఆ 4వ వాడే వాడిని భద్రపరుచుకున్నాడు. ఆ 4వ వాడే వాడిని రక్షించుకున్నాడు. వాళ్ళు ఒక మాట అన్నారు, చూసారా? ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఆ సమర్థుడే వచ్చాడు. అవునండి, వచ్చి వాళ్ళని రక్షించుకున్నాడు. తర్వాత చూడండి, 4 ఏంది వీళ్ళు చూసి చేస్తే వాళ్ళకి ఎంతమంది కనబడుతున్నారు లోపల? ఎంత ఆశ్చర్యం అండి ఇది. నిజమేనా? వీళ్ళు వేసింది ముగ్గురిని అగ్ని కూడా నాశనం కావాలని వేశారు. కానీ ఎంతమంది హాయిగా ఉన్నారు వాళ్ళు కాకపోతే ఇంకెవరన్నా ఇంకొక ఆయన కనబడుతున్నాడు. ఇంకో ఆయన ఎట్లా కనబడుతున్నాడు? దేవుని దూతలకు వెలుగులా కనబడుతున్నాడు. చూడండి, హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోయారు. రాజు ఆశ్చర్యపోయారు, ప్రజలు ఆశ్చర్యపోయారు, సైనికులు ఆశ్చర్యపోయారు, అందరూ ఆశ్చర్యపోయారు. నిజమేనా? చూడండి, మీకు అర్థమవుతుందా? ఆ గడియలో ఆయన కోసం నిలబడిన వారిని దేవుడు ఏం చేసినాడు? రక్షించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సిగ్గుపడకండి, మీ 2 చేతులు దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. ఆయన ఆ దినాల్లో వాళ్ళని ఎట్లయితే రక్షించుకున్నాడు, ఈ గడిలో నువ్వు కనుక ఈ గడికి సంబంధించిన వాక్యం నమ్మినట్లయితే, వాక్యం కోసం నిలబడ్డట్లయితే దేవుడు నిన్ను ఆ విధంగానే రక్షించుకుంటాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఉన్న దేవుడు, ఆ గడిలో ఉన్న దేవుడు ఈ గడిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన మారని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, ఆయన వారిని గమనిస్తూ ఉన్నాడు. వింటున్నారా? చూడండి, ఆయన ఒక కన్ను, దేవుని కన్ను ప్రతి పిచ్చుక మీద ఉన్నది. ఆమె చెప్తారా? దేవుని కన్నట ప్రతి పిచ్చుక మీద ఉన్నది, ప్రతి పిట్ట, ప్రతి పక్షి మీద ఉన్నది, ప్రతి ఈగ మీద ఉన్నది, ప్రతి దోమ మీద ఆయన కన్ను ఉన్నది. హల్లెలూయా. అదే కన్ను నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది. ఆమె చెప్తారా? హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదండి, ఎవరి కన్ను నా మీద లేదు.
అని నువ్వు అనుకుంటావు. జాగ్రత్త, దేవుని కన్ను నీ మీదనే ఉన్నది. ఆమేన్. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చూస్తున్నావో, నువ్వెవరు చూస్తున్నావో, ఆయన నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త. నువ్వేం మాట్లాడుతున్నావో ఆయన వింటున్నాడు. నువ్వు ఎలా నడుస్తున్నావో ఆయన వింటున్నాడు, చూస్తున్నాడండి. ప్రతిదాన్ని చూస్తున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రతి పిసుక మీద, ప్రతి పక్షి మీద ఆయన కన్ను ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను కూడా నిత్యము చూస్తూ ఉన్నాడు. చూడండి, నీ విశ్వాసం ఎక్కడ ఉందో ఆయన చూస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేను విశ్వాసాన్ని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ ఆ విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావా లేదా కూడా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా, నువ్వు ఏమై ఉన్నావు అనేది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన పక్షాన ఈ గడిలో నువ్వు నిలబడుతున్నావా లేదా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలకు చాలా జాగ్రత్త. ఈ గడియలో నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే ఈ గడియకు సంబంధించినటువంటి వాక్యం అనేది దేవుడు ఇచ్చాడు. నిజమేనా? ఈ గడియకు సంబంధించిన వర్తమానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గడియకు సంబంధించిన వర్తమానం, ఈ గడియకు సంబంధించిన ప్రవక్తను దేవునికి ఇచ్చాడు. అది నీ ముందర పెట్టాడు. అది నువ్వు నమ్ముతున్నావా లేదా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కన్ను నీ మీద ఉన్నది, ఆయన దృష్టి నీ మీద ఉన్నది. దాని ప్రకారం నువ్వు చేస్తున్నావా, జీవిస్తున్నావా లేదా కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకనే యేసుప్రభువు వారు అన్నారు, గడియ నా కొరకు వచ్చి ఉన్నది. అంటే నేను చేయవలసిన పని ఉన్నది. ఆ గడియ నీ కొరకు వచ్చి ఉన్నది. నీకు ఈ కాలంలో ఆ గడియ దేవునికి ఇచ్చాడు. చూడండి ప్రియులారా, ఒక రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉన్నది బైబిల్లో కదా. ఒక రోగం, అది రక్తస్రావపు రోగి. ఆ రోగముతో బాధపడుతున్న స్త్రీ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆ గడియకు ఆమె చాలా, ఆ దినాల్లో చాలా మతం ఉంది కదా. యూదా మతం ఉంది, క్రైస్తవ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె బాగాలే. వింటున్నారా? హల్లెలూయా. అక్కడ మతాల వాళ్ళు ఉన్నారు, శాస్త్రులు పరీక్షలు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. అంతటా పోయినా కానీ ఆమె ఎక్కడ కూడా బాగు కాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏ మతాధిపతులు ద్వారా ఆమె బాగుపడలే. దేవునికి స్తోత్రం. అయితే ఆమె చూస్తున్నది, ఆమె చూస్తున్న దేనికోసం అంటే చూడండి, ఈ గడి ఇది కాదు. ఒక ఆయన పేరు విన్నది. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే ఆ గడియకు సంబంధించిన వాక్యమై ఉన్నాడు. ఆమె చెప్తారా? రెండు చేతులు హల్లెలూయా. అప్పుడు ఉన్నాయి, మతాములు ఉన్నాయి, శాస్త్రులు ఉన్నారు, పరీక్షలు ఉన్నారు, అందరూ బోధకులు ఉన్నారు. కానీ ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే ఆ కాలానికి సంబంధించిన వర్తమాని కూడా ఉన్నాడు. ఆ కాలానికి సంబంధించిన వర్తమానమై ఉన్నది. ఆ గడియకు సంబంధించిన వాక్యం అది. ఆయన గురించి విన్నది. విన్న తర్వాత అక్కడ ఓడ దగ్గరికి వెళ్ళింది. పడవ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు. అక్కడ స్వస్థత జరుగుతున్నది. చాలామంది లోపలికి పోవాలని చాలా కష్టంగా ఉంది. చూడండి పిల్లరా, ఇంకా శిష్యులు ఉన్నారు అక్కడ, వాళ్ళు నెట్టేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? కొంతమంది అంటున్నారు, ఆమె వెళ్ళకముందే అద్భుతాలు జరిగే దినాలు అయిపోయినాయండి, ఇంకెక్కడికి వెళ్తున్నావు నువ్వు? అద్భుతాలు చేసిన మనుషులు లేరని వాళ్ళు చెప్తున్నారు. వింటున్నారా? హల్లెలూయా. అద్భుత దినాలు అయిపోయింది, ఇప్పుడు లేవు. అద్భుతాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అద్భుతాలు చేసిన వాడు కూడా ఉన్నాడు. ఆయన ఎప్పటికి ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ కాలంలో ఉన్నాడు, ప్రతి కాలంలో ఆయన ఉన్నాడు, ఈ కాలంలో కూడా ఉన్నాడు. ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు ఉన్నాడు. అద్భుతాలు అయిపోయినాయండి ఆమె వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన నమ్మకం ఏంటంటే ఎవరు చేయలేగా ఆయన చేస్తాడు. నమ్మకం ఆమెకు ఉంది కనుక ఆ నమ్మకంతో ఆమె చేసిందంటే ఆ గడియకి సంబంధించిన వాక్యం ఈయనే నిజమైన వాడని నమ్మింది. ఇంకా లోపల పోయి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. కానీ నెట్టుకుంటా ఆమె ఎట్లా వచ్చిందో తెలుసా? వాళ్ళ కాళ్ళ సందులకి వెళ్ళి వచ్చేసింది.
దేవుని స్తోత్రం. వాళ్ళు నిలబడ్డారు, చోటు లేదు వెళ్ళడానికి. కానీ లోపలికి వెళ్ళేసి ఆయన చివరికి ఆయన కలవాలంటే అక్కడ కుదరలే. చివరికి ఏం చేసింది ఆమె? వస్త్రపు చెంగును, నిజమేనా? చేతులు ఉన్నాయి కదా, హల్లెలూయా, నోరు ఉన్నది కదా, ఆమెను ఉన్నది కదా, ఆమెను చెప్తారా? ఆయన వస్త్రపు చెంగును తాకి ఉన్నది. తాకగానే ఏమైంది? తాకగానే జరిగిన కార్యం ఏంది? రక్తము ఆగిపోయింది. రక్తస్రావం అయిపోతున్నది, ఆగిపోయింది. వైద్యం ఏంటిది మరి? ఏ మందు అక్కడ ఉన్నది? అక్కడ కేవలం యేసుక్రీస్తే మందు అయి ఉన్నాడు. చూడండి, ఆ పవర్, ఆ శక్తి ఆమెలకు వచ్చేసింది, ప్రభావము చూడండి ఆమెలకు వచ్చేసింది. దేవుని స్తోత్రం, ఆమేన్. గమనించండి పిల్లరా, ప్రభువు అన్నాడు, ఆ గడియకు సంబంధించిన వాక్యమును ఆమె పట్టుకున్నది. ఆయన యేసుక్రీస్తు కనుక ఆ వర్తమానం వాక్యం బట్టి ఆమె బాగుపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అయితే మనం చేయవలసింది ఏంది? ఈ గడియలో దేవుడు మనకేమిచ్చాడు? వర్తమానం ఇచ్చాడు. నమ్ముతున్నారా? ఆమేన్. కనుక చూడండి, గమనించండి. కాలం యొక్క కూడని వర్తమానం పోతున్నాడు. చూడండి, గడియ వచ్చి ఉన్నది. కూడలి అంటే ఒక జంక్షన్, నిజమేనా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. అక్కడ ఏమైందంటే జంక్షన్ దగ్గర అంటే అది ఎండింగ్ టైం. అన్నీ అక్కడ కూడలి దేవుని స్తోత్రం. టైం ఏంటంటే ఇప్పుడు నిర్ణయం చేసుకునేది నువ్వే కదా. సరి అయింది ఇది అని నిర్ణయించుకున్నది, దాన్ని వెంబడించేది నువ్వు, నిజమేనా? హల్లెలూయా. జంక్షన్ టైం, కూడలి సమయం, అది నువ్వే దాన్ని ఎన్నుకొని నిర్ణయం చేసుకొని అదే నిజమైన వాక్యం ఎన్నుకొని నువ్వు దాని వైపు తిరగవలసిన గడి అది ఇదే. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఈ చివరి దినాల్లో దేవుడిచ్చిన వాక్యము అనేది ఈ గడియకు సంబంధించిన వాక్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసు కదా ప్రియులారా, ఈ చివరి గడియలో దేవుడిచ్చిన వాక్యం ఏంది? దేవుని మర్మత్తు కూడా విప్పబడి ఉన్న వాక్యం అది. 7 ముద్రలు విప్పబడిన సంగతి, 7 ముద్రలు కూడా విప్పబడిన గడియది. దేవుని సోదరులు చెప్తారా? 7 సంఘకాలం విప్పబడిన గడియది. బైబిల్లో మర్మములన్నీ విప్పబడిన గడియ ఇది. ఆమేన్. కనుక ఈ గడికి సంబంధించిన వాక్యం అనేది, ఈ గడియకు సంబంధించిన వాక్యం అనేది నువ్వు కలిగి ఉంటే దానికోసము ఈ గడిలో నిలబడే సమయం ఇది. నీవు నిలబడాలి. దేనికోసం నిలబడాలి? ఈ గడిలో ఏ వాక్యమైతే నువ్వు నమ్ముకున్నావో ఆ వాక్యం కోసమే నిలబడాలి. నిజమేనా? దేవుని స్తోత్రం. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? అవునండి. వాక్యం వైపు చూడండి, సమయం చూడకండి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవన్నీ కూడా. ఏ గడిలో నువ్వు జీవిస్తున్నావో గడియ వచ్చి ఉన్నది అని ఆయన చెప్పాడు. ఆ గడియలలో జరిగిన సంగతులు అయిపోయినాయి. నువ్వు ఏ గడిలో ఉన్నావో ఆ గడియ గురించి నువ్వు ఆలోచించు. ఆ గడికు సంబంధించిన వాక్యం గురించి నువ్వు ఆలోచించు. ఆ గడిలో దేవుడు నీకు ఏమి ఇచ్చాడో ఆలోచించు. నిజమేనా? ఏమి నీకు ఇచ్చాడో ఆ గడికు సంబంధించిన వాక్యము కలిగి ఉండు. ఆ వాక్యము కోసము సాక్షిగా నిలబడు. అవునండి. ఆ దినాన శద్రకు మేషక అబేద్నెగోలు ఆ కాలానికి సంబంధించిన వాక్యం వారు పొందుకున్నారు, నిలబడ్డారు. దేనికి వారు లోబడలే, కానీ దేనికి సాగిలపడలే, కానీ దేవుని వాక్యానికే సాగిలపడ్డారు. అర్థమవుతుందా? అవునండి. దేవుని బిడ్డలారా గమనించండి.
చరిత్రలో నుండి ఆయనను పైకి ఎత్తుట అని వర్తమానంలో ప్రభుత్వం మాట్లాడినాడు. ఎంతో కాలం నుంచి నువ్వు అంటే చాలా కాలం నుంచి నువ్వు వింటున్నావు, నువ్వు మౌనంగానే ఉంటున్నావు. కానీ నువ్వు అర్థం చేసుకో, గమనించు. దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నట్టుగానే నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని నమ్ముకున్నాను, కలిగి ఉన్నాను అనుకుంటున్నావు. కానీ గమనించు, నువ్వు ఏ కాలంలో జీవిస్తున్నావో, ఏ గడిలో జీవిస్తున్నావో ఆ గడికు సంబంధించిన వాక్యము వచ్చి ఉన్నదని మాత్రం నువ్వు గమనించు, దాన్ని నువ్వు గ్రహించు. అది రంగం మీదనే ఉన్నది, నువ్వు చూడలేకపోతున్నావు ఏమో చూడన్నాడు ఆయన. ఆమేన్. అర్థమవుతుందా? వాక్యం ఎప్పుడు రంగం మీదనే ఉన్నది, నువ్వు చూడలేకపోతున్నావు. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, చాలా కొటేషన్స్ ఉన్నాయి, నేను చెప్పట్లేదుగా, ఎందుకంటే మీరందరూ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ? చివరి కాలపు గడియ. ఆమేన్. చివరి కాలం ఇది, ఆఖరి కాలంలో ఈ గడియలో దేవుడు వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు. బైబిల్లో ఉన్న మర్మమంతా కూడా దేవుడిని ముందర పెట్టాడు కదా. ప్రవక్తలు ఇచ్చారు, ప్రవక్త ద్వారా అంతా కూడా దేవుడు మొత్తము విప్పేశాడు, ఏమీ దాచబడకుండా. ఈ గడిలో దేవుడు ఇచ్చిన వాక్యం ఇది. అది నువ్వు కలిగి ఉన్నట్లయితే దానికోసం సాక్ష్య నిలబడు. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. అది నువ్వు కలిగి ఉన్నట్లయితే దానికోసము సాక్ష్య నిలబడే సమయం ఇది. అదే ఈ గడియ. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఈ గడియకు సంబంధించిన వాక్యం ఇచ్చాడు, నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఈ గడియకు సంబంధించిన వాక్యానికి నువ్వు ఏం చేయాలి? ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎట్లయితే నిలబడి ఉన్నారు, వాక్యము కొరకు నిలబడి ఉన్నారు, ఈ దిన నువ్వు నిలబడవలసిన సమయం వచ్చింది. ఆమేన్. నువ్వు నిలబడే దేనికోసం? నీ పనుల కోసం నిలబడు కాదు, నీ ఉద్యోగం కోసం నిలబడు కాదు, దేవుని కోసం నిలబడు. అవునండి, నీ పనుల కోసం నిలబడే కాదు, నీ సమయం అంతా దేనికో ఇసుడు కాదు, దేవుని కోసం నిలబడే సమయం ఇది. నీ మనస్సొంత పనులు కాదు, దేవుని సమయం ఇది. దేవుడు ఏ వాక్యం నువ్వు పొందుకున్నావో దేవుడి నుంచి వాక్యము కలిగి వాక్యం కోసం నిలబడే సమయం ఇది. సాక్షిగా నిలబడే సమయం, నీ లోపల దేవుణ్ణి చూపెట్టే సమయము, నీ లోపల వాక్యంను చూపెట్టే సమయం. హల్లెలూయా. అదేంటిదంటే అది ఈ గడియనే, ఈ సమయమే. అటువంటి వాక్యము నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు సాక్షిగా నిలబడు. ఇదే ఆ గడియ. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే ఏం చేయాలో ప్రియులారా? మరి వాక్యం ఈ కాలంలో ఈ గడియ మనం వాక్యం పొందుకున్నప్పుడు, వాక్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు చూసేది దేని దిక్కు చూడొద్దు, ఎటు చూడకు, వాక్యం వైపే చూడు. వాక్యం వైపు చూడు, వాక్యాన్ని వెంబడించు. దేవునికి ఇష్టమైందిగా నువ్వు జీవించాలా. అర్థమవుతుందా? నువ్వు సాక్షిగా ఉండాలంటే ఆయన చెప్పింది నువ్వు చేయాలా, ఆయన మాట వినాలా. 9 దినాల్లో వారు ఏం చేసినారు? సమయం దేవుడు వారికి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు నాశనం అయిపోయినారు. నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయవద్దు. వాక్యంతోనే జీవించు. ఆ గడియ వాక్యంతో జీవించు. ఈ గడియ వాక్యంతో జీవించు. నిలబడు, సాక్షిగా నిలబడు. అర్థమవుతుందా? అటువంటి సమయం దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా. మనం లేచి నిలబడదాం ఒక సమయం. దేవునికి స్తోత్రం.